శ్రోతలకు నా హృదయపూర్వక నమస్కారములు. మన శ్రోతలలో ఒక సోదరుడు ప్రశ్నను పంపటం జరిగింది. ఆ ప్రశ్న, మాయ అంటే ఏమిటి, ఎరుక లేకుండా తప్పిపోవటం గురించి వివరించగలరు? ఇది వారి ప్రశ్న. మాయ అంటే ఏమిటి, ఎరుక లేకుండా పక్కకు తప్పిపోవటం, పక్కకని నేను కలిపాను, ఆయన రాసింది తప్పిపోవటం గురించి తెలియచేయండి. అంటే ఎరుక అనే స్థితి గురించి చెప్పుకుంటున్నాం కదా, వినుంటారు శీర్షికలు. ఈ ఎరుక ఎప్పుడూ ఉండకుండా, ఆ ఎరుక స్థితిలో ఉండకుండా మనం పక్కకి ఎందుకు వెళ్ళిపోతున్నాం అనే భావన వారిది అయి ఉండొచ్చు అని నేను అనుకుంటున్నాను. అయినా ఆధ్యాత్మిక చదువు, ఆత్మజ్ఞాన చదువు, రోజు కాసేపు దీన్ని చదువుకునే దాంట్లో భాగంగా మంచి విషయాలు చెప్పుకునే ప్రయత్నం చేద్దాం. ఒక సందర్భంలో ఒక వ్యక్తి రమణ మహర్షి దగ్గరికి వచ్చాడు. ఆయన అక్కడ చాలా కాలం ఉన్నాడు. రోజు రమణ భగవానుల దగ్గరికి వెళ్ళి కూర్చునేవాడు. అంటే అదేంటంటే ఒక హాల్ లాగా ఉంటుంది. రమణ భగవానులు అక్కడికి వచ్చి కూర్చుంటారు ఉదయం, ఇంకా రాత్రి వరకు ఇంచుమించు అక్కడే కూర్చుంటారు. ఏదో రాత్రి పడుకునేటప్పుడు ఆయన గదిలోకి వెళ్తారు. పగలంతా భక్తులు వచ్చి ఆయన దగ్గర అలా కూర్చుంటూ ఉంటారు. ఏదో కొంతమంది అడిగినవి ఆయన చెప్తూ ఉంటారు. అక్కడ అలా నడుస్తూ ఉంటుంది. ఇదంతా గ్రంథాల ఆధారంగా చెప్పిందే. ఎందుకంటే రమణ మహర్షి కాలంలో నేను లేను. చదివినటువంటి వారికి సంబంధించిన గ్రంథాల ఆధారంగా కొంచెం ఊహాత్మకంగా చెప్తున్నాను. రోజు వారి దగ్గర కూర్చొని ఉదయం నుంచి సాయంత్రం వరకు మొత్తం అక్కడే ఉండి, అంటే మొత్తం జీవితకాలం అక్కడే ఉన్నటువంటి సూర్యనాగమ్మ గారు అనే ఒక ఆవిడ రోజు అక్కడ జరిగిన విషయాలను, అంటే రమణ మహర్షి సన్నిధిలోకి వెళ్ళి కూర్చున్న తర్వాత అక్కడి నుంచి సాయంత్రం వరకు, ఉదయం నుంచి సాయంత్రం వరకు జరిగిన విషయాలన్నింటినీ కూడా వాళ్ళ అన్నయ్య గారికి ఉత్తరాలు రాసేవారు. అవన్నీ సూర్యనాగమ్మ లేఖలు అని మొత్తం ఒక పుస్తకం కూడా ప్రింట్ చేశారు రమణాశ్రమం గారు. అది యూట్యూబ్లో కూడా ఉంది, వినొచ్చు. ఎవరైనా వినేవాళ్ళు ఎవరో చాలా మంది పెట్టారు అవి. అలా అనేక పుస్తకాలు ఉన్నాయి, కొంచెం వాటి గురించి తెలుస్తూ ఉంటుంది మనకి. ఇలా ఒక సందర్భంలో అలా రెగ్యులర్గా వస్తున్నాడు ఓ భక్తుడు. అందరూ ఏదో ఒకటి అడుగుతూ ఉంటారు. అతను కూడా రమణ మహర్షిని అడిగాడు, అయ్యా మాయ అంటే ఏమిటి అని. ఆయన సమాధానం చెప్పలేదు. సరే, ఆయన కొన్నిసార్లు మౌనంగా ఉంటారు అంతే. చాలాసార్లు ఆయనకు నచ్చితే సమాధానం చెబుతారు, లేకపోతే మౌనంగా ఉంటారు అంతే. లేదు, ఆ సమాధానానికి అది తగిన సమయం కాదనుకున్నప్పుడు మౌనంగా ఉంటారు. సమాధానం అవసరమైనప్పుడు చెబుతారు. అది 10 రోజులు, 20 రోజులు, నెల, ఎప్పుడో మొత్తానికి చెప్తారు సమాధానం. ఇలా రెగ్యులర్గా వస్తూ అతను అప్పుడప్పుడు మధ్య మధ్యలో అవకాశం దొరికినప్పుడు అడుగుతున్నాడు రమణ భగవానుని, అయ్యా మాయ అంటే ఏమిటి అని. ఆయన చిరునవ్వు నవ్వి ఊరుకుంటున్నాడు. సరే, ఒక సందర్భంలో మనకు స్వాతంత్రం వచ్చినటువంటి కొత్తలో మన రాష్ట్రపతి అయినటువంటి వ్యక్తి, అప్పట్లో ఉన్న రాష్ట్రపతి గారు రమణ మహర్షిని చూద్దామని అనుకున్నారట. అనుకున్నప్పుడు సరే, రమణ మహర్షికి ఏదో తెలియజేశారు. రమణ భగవాన్ ఏమన్నా అక్కడికి వస్తారేమో, అంటే రాష్ట్రపతి గారు ఉన్న ప్రదేశానికి అన్ని ఏర్పాట్లు చేస్తాం. ఆ విషయం రమణ మహర్షి గారికి చెబితే ఆయన ప్రశాంతంగా నాకు వారిని చూడాలని లేదు అన్నారట. ఆయనకి నన్ను చూడాలని ఉంటే అది ఆయనకి సంబంధించిన విషయం. నాకు ఆయన్ని చూడాలని లేదు, అసలు ఎవరిని చూడాలని లేదు. నేను అనంత ఆత్మస్వరూపంలో లీనమై ఉన్నాను అన్నారు. సరే, ఈ విషయం ఆశ్రమవాసులు ఎలా తెలియజేశారో, ఏం జరిగిందో, ఆయనే రమణ మహర్షిని చూడటానికి వచ్చారు. అంటే ఆయన గొప్ప ఆయనే. కాకపోతే ఏంటంటే ఆయన వచ్చినప్పుడు గవర్నమెంట్ ప్రోటోకాల్ ఉంటుంది, సెక్యూరిటీ ఉంటుంది, ఆశ్రమం దగ్గర ఏమన్నా అలజడి అవుతుంది ఇంతమందితో అని అనుకొని బహుశా భగవాన్ వస్తారేమో అని ప్రయత్నించారేమో, తెలియదు సరిగ్గా. మొత్తానికి ఆయనే వచ్చారు. మామూలుగా రమణ భగవానుల దగ్గర రోజు 100 మంది కూర్చుంటారు ఆ హాల్లో. సాయంత్రం వరకు వాళ్ళ ఇష్టం ఎంతసేపు అయినా కూర్చోవచ్చు, మధ్యలో లేచి వెళ్ళిపోవచ్చు. పని ఉన్న వాళ్ళు అలా వస్తూ ఉంటారు, వెళ్తూ ఉంటారు. అనేక ఊర్ల నుంచి, విదేశాల నుంచి కూడా ఎంతో మంది వస్తుంటారు, చూస్తుంటారు, అక్కడ కూర్చుంటుంటారు. ఇవన్నీ రెగ్యులర్గా జరుగుతాయి. రమణ భగవానులు అక్కడే ఉంటారు. ఈయన వచ్చారు, రాష్ట్రపతి గారు వచ్చారు. వచ్చినప్పుడు
అక్కడ ఉన్న భక్తులు, ఈ ఆశ్రమం వాళ్ళు అందరూ కూడా రాష్ట్రపతి గారిని మామూలుగా అక్కడ ఆశ్రమం వాళ్ళు లోపలికి తీసుకొచ్చారు. ఆయన కాసేపు రమణ భగవాను దగ్గర కూర్చున్నారు. రమణ భగవాను చూశారు. రమణ భగవాను చక్కగా మౌనంగా నిశ్శబ్దంగా అలా కూర్చొని ఉన్నారు. ఎక్కువ రమణ భగవానులు కూర్చొని ఉండటమే, అలా ప్రశాంతంగా కూర్చునేవాళ్ళు. సరే, ఈయన కూడా కాసేపు కూర్చొని తర్వాత రమణ భగవానులకు నమస్కరించి ఆయన వెళ్ళిపోతున్నారు తిరిగి. ఎవరు? రాష్ట్రపతి గారు. ఆ హాలులో రమణ భగవానుల కోసం వచ్చినటువంటి భక్తులు ఎప్పటి నుంచో సంవత్సరాల నుంచి అక్కడే ఉండిపోయి ఆయనతో ఉంటూ, అంటే ఆ గ్రామంలో అనేక చోట్ల ఇళ్ళు తీసుకొని అద్దెకి తీసుకొని ఉంటూ రోజు రమణ సన్నిధిలో గడపొచ్చని వచ్చేవాళ్ళు, రమణాశ్రమంలోనే ఉండిపోయినటువంటి కొంతమంది రోజు రమణ సన్నిధిలో కూర్చునే వాళ్ళు, ఇలా 100 మంది ఉన్నారు అక్కడ. వీళ్ళందరూ రాష్ట్రపతి గారి వెనకాల వెళ్ళిపోయారు రాష్ట్రపతి గారిని సాగనంపడానికి. ఆ హాల్లో ఒక్క రమణ మహర్షి ఉన్నారు. అక్కడికి వచ్చిన వాళ్ళందరూ, రమణ మహర్షి దగ్గరికి వచ్చిన వాళ్ళందరూ, అక్కడ ఉన్న వాళ్ళందరూ రాష్ట్రపతితో సహా రమణ భగవానులను చూడటానికి వారి సన్నిధి ఎంతో పవిత్రమైనదని, వారి దర్శనమే ఎంతో గొప్పదని వచ్చినవారు. ముందు నుంచి ఉన్నవాళ్ళు వాళ్ళే, ఇప్పుడు వచ్చిన రాష్ట్రపతి వాళ్ళే. కానీ అందరూ రాష్ట్రపతి గారి వెనకాల వెళ్ళిపోయారు. రాష్ట్రపతి ఏంటి ఊరికి? ఆయన దేశానికి రాష్ట్రపతి. కొంతకాలం ఉంటారంతే. ఆయన మనిషే, సామాన్య మనిషే, బాగా చదువుకొని విద్యావేత్త అయ్యి ఏదో మేలు చేసేటువంటి సేవా కార్యక్రమాల్లో గవర్నమెంట్లు ఏర్పరిచినటువంటి విధానంలో ఆ పదవికి వెళ్ళారంతే. కానీ ఆధ్యాత్మికతలో అనంత ఆత్మస్వరూపుడని ఆయన దగ్గరికి రాష్ట్రపతి గారే వచ్చారు. అక్కడ ఉన్నవాళ్ళు అందుకు వచ్చిన వాళ్ళే. కానీ మొత్తం ఆయన వెనక వెళ్ళిపోయారు సాగనంపడానికి. ఇప్పుడు హాల్లో ఒక్క రమణ మహర్షిలే ఏకాంతంగా ఆయన ఒక్కళ్ళే ఉన్నారు. మనిషి అనేవాళ్ళు లేడు. అప్పటి వరకు 100 మంది ఉన్నారు. సరే, అయిపోయింది, సాగనంపేశారు, ఆయన వెళ్ళిపోయారు, హడావిడంతా అయిపోయింది. మళ్ళీ అందరూ గొప్పగా చెప్పుకున్నారు రాష్ట్రపతి రాష్ట్రపతి అనే కబుర్లు గుసగుసలు మాట్లాడుకున్నారు. అంతా వచ్చి మళ్ళీ లోపలికి కూర్చున్నారు రమణ భగవానుల సన్నిధిలో. ఈ మాయ అంటే ఏమిటి అని అడిగిన ఆయన కూడా అక్కడ ఉన్నాడు. ఆయన కూడా ఇదంతా మొదటి నుంచే ఉన్నాడు, చూశాడు, రాష్ట్రపతి గారిని అనుసరించాడు. ఆయన కూడా అందరితో జనంతో పాటు వెళ్ళిపోయాడు, మళ్ళీ తిరిగి వచ్చాడు, వచ్చి కూర్చున్నాడు. ఎంతో భక్తి, మళ్ళీ అందరూ ఎంతో భక్తి శ్రద్ధలతో, వినయంతో, ఒక రకమైన ఆధ్యాత్మ్యత చెందిన మొహాలతో అలా భగవంతుడిని చూస్తున్నట్టుగా రమణ భగవానులను చూస్తూ అంకితమైపోయి మళ్ళీ కూర్చున్నారు మామూలుగా యథాలాపంగా. రమణ భగవానులు అప్పుడు పిలిచారు దగ్గరికి రమ్మని. ఎవరిని? ఈ మాయ అంటే ఏమిటి అని అడిగిన ఆయన. పిలిచి మాయ అంటే ఇదే అని చెప్పారండి. ఏంటి మాయ అంటే దీన్ని మనం పరిశీలించుకోవాలి. అతనికి అర్థమైంది, అతనికి అర్థమయ్యేట్టే చెప్పారు. అసలు రాష్ట్రపతి గారు వచ్చింది ఎందుకు? రమణ మహర్షి ఆధ్యాత్మికములో దైవస్వరూపులని, వారిని దర్శించి వారి యొక్క తత్వం తెలుసుకుని తన జీవితాన్ని చరితార్థం చేసుకుందామని ఆయన వచ్చారు. ఒక సామాన్య మానవుళ్ళ, సామాన్య భక్తుళ్ళ వచ్చారు. రాష్ట్రపతి అయితే అది బయట హోదా, అయ్యే ఉంది. ఉద్యోగాలు, చదువులు, వృత్తి వ్యాపార ఉద్యోగాల్లో హోదాలు, అధికారాలు, పదవులు ఉంటాయి. కానీ వ్యక్తిగా ఆయన మామూలు మనిషి. ఆత్మతత్వంలో, అనంత ఆత్మజ్ఞానంలో, ఈ ఆధ్యాత్మిక మార్గంలో ఆయన ఒక పసిపిల్లడు. అందుకని ఆయన మహాత్ముడిని వెతుక్కుంటూ చూడాలని వచ్చారు. అది ఆయనలో ఔన్నత్యం, గొప్పతనం. అంత అధికారం, పదవి, హోదా ఉన్న రాష్ట్రపతి అయినా కూడా ఆయనలో అహంకారం లేదు. చక్కగా వచ్చి ఆయన పాదాల దగ్గర కూర్చొని దర్శనం చేసుకొని నమస్కరించి వెళ్ళారు. ఇప్పుడు ఇక్కడ కూర్చున్న వాళ్ళు, ఇంతకు ముందు నుంచి ఉన్న వాళ్ళంతా ఎవరో మామూలు వాళ్ళే, సామాన్యులే. కానీ ఆధ్యాత్మికంలో ఒక అద్భుతమైనటువంటి మహానుభావుడు ఇక్కడ కూర్చున్నాడు, అనంత ఆత్మస్వరూపుడైన రమణ భగవానుల సన్నిధికి నిత్యం వస్తున్నారు. సంవత్సరాల నుంచి వస్తున్నారు. అక్కడే ఉండిపోయారు కొంతమంది ఆశ్రమంలో, కొంతమంది బయట ఊళ్ళో రూములు అద్దెలకు తీసుకొని ఉన్నారు. అంటే రమణాశ్రమంలో స్త్రీలకు అకామిడేషన్ లేదు. స్త్రీలందరూ సాయంత్రం రాత్రి అయితే బయటకు వెళ్ళిపోవాలి. కారణం ఏంటంటే స్త్రీ పురుషులు ఉండి మళ్ళీ గందరగోళాలు, ఈ విషయాలు అని ఎందుకు అనుకొని వాళ్ళు ఆ రూల్స్ పెట్టుకొని ఉండొచ్చు. అందుకని స్త్రీలకు ఎవరొకళ్ళు సహకారంగా ఉండాలి కనుక బయట స్త్రీలకు కుటుంబాలు ఉన్నటువంటి ఇళ్లలో అక్కడ ఆ రూములు అద్దెకిచ్చేవాళ్ళు. అలా ఏర్పాటు చేసుకునేవాళ్ళు ఎవరికి వాళ్ళు. కొంతమంది ఇతర భక్తులు కూడా బయట తీసుకునేవాళ్ళు వాళ్ళ వాళ్ళ కుటుంబ పరిస్థితులను బట్టి.
అలా అనేక మంది నిత్యం రోజు వచ్చేవాళ్ళు, అనేక ఊర్ల నుంచి, దేశ విదేశాల నుంచి కూడా వచ్చేవాళ్ళు. కానీ వచ్చిన వాళ్ళందరూ ఎందుకు వచ్చారు? రమణ మహర్షి కోసం వస్తున్నారు. రాష్ట్రపతి గారు రమణ మహర్షి కోసమే వస్తున్నారు, వచ్చారు. అయితే రాష్ట్రపతిని చూడగానే అంటే ఏంటి? హోదా, అది ఒక పదవి. మనిషి ఆయన రాష్ట్రపతి అనే పేరేంటి? నేను అందుకే ఆయన పేరు చెప్పలే. రాష్ట్రపతి అనేది ఒక పదవి, హోదా. అది అప్పటి నుంచి ఇప్పటికీ కొనసాగుతుంది. అనేక మంది ఆ హోదాలోకి వెళ్ళి వస్తూ ఉంటారు, ఆ కుర్చీలోకి. అప్పటి నుంచి కొనసాగుతుంది, అప్పటికే కొనసాగుతుంది. ఆ హోదా, ఆ గుర్తింపు, అంటే భౌతిక విషయాలలో హోదా, గుర్తింపు, ఆ కీర్తి కనపడగానే ఆయన వెనక్కి వెళ్ళిపోయారు అందరూ. ఏంటి? రమణ మహర్షి దేవుడని, మహాత్ముడని, ఈ ఆత్మజ్ఞానం పొందుదాం, తెలుసుకుందాం, ఆయన అనుసరిద్దామని వచ్చిన వాళ్ళు. ఎందుక వచ్చిన ఆయన పోనేమన్నా రమణ మహర్షికి భిన్నంగా వేరే వస్తే వెళ్ళారంటే కాదు, ఆయన రమణ మహర్షి దగ్గరికి దర్శనానికి వచ్చారు. ఆయన కూడా అది నేర్చుకుందామని, తమలాగానే నేర్చుకుందామని వచ్చినటువంటి ఒక వ్యక్తికి హోదా, అధికారం, పెత్తనం, ఇటువంటి కీర్తి ఉండేటప్పటికి అతను వెనక్కి వెళ్ళిపోయారు మొత్తం. ఇన్నాళ్ళు ఇక్కడ ఇంకా కూర్చొని ఇప్పుడు వీళ్ళు చేసింది ఏంటి, సాధించింది ఏంటి? ఇదే మాయ అంటే అన్నారు ఆయన. ఇప్పుడు ఎరుక లేకుండా తప్పిపోవటం ఏంటి అని మన సోదరుడు అడిగాడు. మాయ అంటే ఏంటి? ఎరుక లేకుండా తప్పిపోవటం ఏంటి అంటే పక్కకి వెళ్ళిపోవటం ఏంటంటే ఇదే ఎరుక. ఎరుక అంటే ఏంటి? రమణ మహర్షి కోసం వచ్చాం, ఇది రమణ మహర్షికి సంబంధించిన ప్రదేశం, ఇది రమణ మహర్షి ఆశ్రమం. అక్కడ రమణ భగవానుల్ని చూస్తూ వారి అనుగ్రహంతో, వారి సహచర్యంలో, వారి సన్నిధిలో, వారి శరీరంతో ఉన్నారు కనుక వారి బోధలు విని అది సాధన చేసుకుందాం, వారి సన్నిధిలోనే సాధన చేసుకుందామని వచ్చిన వాళ్ళు. వచ్చిన రాష్ట్రపతి అందుకే వచ్చారు. ఇది మర్చిపోయి ఆయన వెనక్కి వెళ్ళిపోవటం ఏంటి? భౌతిక హోదాలు వెనక్కి వెళ్ళిపోవటమేగా. అదేమా ఎరుక లేకుండా అంటే ఎరుక మనం ఉంచుకోవాలి. ఎక్కడైనా ఇది వర్తిస్తుంది. ఇది ఊరిని ఉదాహరణకి అని చెప్పాను. ఏ ప్రదేశంలో అయినా నీ ఎరుక, నీ ముఖ్యమైన విషయం ఏంటి అనే దాని మీద ఉండాలి. అది లేనప్పుడు ఆ ఎరుకనే శ్రద్ధ అంటారు. శ్రద్ధ, ఏకాగ్రత, ఎరుక, స్పృహ ఇవన్నీ ఒకటే. ఇది సరిగ్గా లేనప్పుడు మనం అంటే ఇప్పుడు ఎందుకు అక్కడ ఉన్న వాళ్ళకి ఏంటి, రమణ మహర్షి గొప్పవాడని అనుకుంటున్నారు, కానీ వాళ్ళకు నిజంగా గొప్పతనం ఏంటంటే భౌతికమైన విషయాలే. నిజంగా భౌతిక గొప్పతనాలు దొరికితే వెళ్ళిపోతారని అర్థం. లేకపోతే రమణ భగవానులను వదిలేసి రూమ్ అంతా ఖాళీ చేసి ఎందుకు వెళ్ళిపోతారు? పోనీ ఏదో పంపడానికి అక్కడ ముఖ్యులు, పెద్దలు ఆయన వచ్చారు కాబట్టి గౌరవంగా వెళ్ళి ఆయన్ని పంపేశారంటే అదొక అర్థం ఉంది. మొత్తం భక్తులందరూ ఆయన ఖాళీ చేసేసి అక్కడ మొత్తం ఆయన వదిలేసి ఎందుకు వెళ్ళిపోతారు అంటే ఏంటి? నిజంగా బయట దొరికితే ఇన్ని వదిలేసి వెళ్ళిపోతారు. ఇప్పుడు మనం కూడా నిజంగా మనకు అన్ని బయట సంపదలు, అధికారాలు, హోదాలు, పెత్తనాలు, మనకు కావలసిన సుఖాలు అన్నీ దొరికితే మనం అసలు ఇలా ఉండం, ఈ వైపు రాం, ఇదంతా మనకు పని లేదు. మరి ఎందుకు వస్తున్నామంటే అద్భుతమైన దుఃఖాలు ఉన్నాయి, అద్భుతమైన కష్టాలు ఉన్నాయి, అద్భుతమైన బాధలు ఉన్నాయి, అద్భుతమైన భయం ఉంది. ప్రకృతి ఊరుకుందా? చీల్చి చెండాడుతుంది మనుషుని, చీల్చి చెండాడుతుంది. అది ఎందుకు చెండాడుతుంది, చీల్చి అంటే నువ్వు ఎరుక లేక పక్కకి వెళ్ళినప్పుడు. ఎరుకుతో వెళ్తే నీకు ప్రకృతి నిన్నేం చేయదు, నువ్వు ప్రశాంతంగా హాయిగా వెళ్ళిపోవచ్చు. ఇప్పుడు నేను చెబుతున్నానా, కొంతమంది వింటారు, విని వాళ్ళకి నచ్చని విషయాలు అంటే నేను అసలు ఏ గురువుల పేర్లు చెప్పను, ఏ ప్రత్యేకమైన సంస్థల పేర్లు చెప్పను, ఎవరిని ప్రత్యేకంగా ఉద్దేశించి చెప్పను. కానీ నాకు పొరపాట్లు, తప్పులు, మోసాలు నాకు తెలిసినప్పుడు ఇందులోకి వెళ్తే మీరు మోసపోతారని చెప్పాలిగా నేను చెబుతున్నప్పుడు అవి నాకు తెలుసు, నిర్ధారణగా తెలుసు. నాకు తెలిసే యూట్యూబ్ల నిండా ఉన్నాయి, అందులో ఉన్నాయే చెప్తాను నేను. కానీ అవి విని వాళ్ళని అనుసరిస్తూ ఉంటారు. వాళ్ళని అనుసరిస్తున్నప్పుడు అవి వినకుండా ఇవి ఎందుకు వింటారో తెలియదు. అంటే ఇవి కూడా నచ్చుతాయి, కానీ మళ్ళీ ఈ నచ్చిన దాంట్లో మళ్ళీ వాళ్ళని పొగడాలి. వాళ్ళకి నచ్చనివి వినపడితే ఊరుకోరు. నాకు కామెంట్లు పెట్టాడు వాళ్ళు ఒక ఆయన, పాపం ఎప్పటి నుంచో ఉంటాడు. నేను చాలాసార్లు చెప్పా, వేరే గురువులను అనుసరించే వాళ్ళు నావి వినకుండా దయించి, ఎందుకంటే నచ్చవు. నువ్వు ఆల్రెడీ ఒకటి నచ్చి కదా వెళ్తున్నావు, వెళ్ళిపో చక్కగా. తప్పే ఉంది అందులో? ఇప్పుడు ఎవరి తప్పు అసలు లేదు ఇందులో.
మీరు వేరే గురువులను అనుసరిస్తున్నారు, వేరే మార్గాన్ని అనుసరిస్తున్నారు, వేరే మతాన్ని అనుసరిస్తున్నారు, వేరే విధానంలో మీ తల ఉంది. అది భక్తి మార్గమో ఏదో ఒకటి మీకు నచ్చింది, ఇది మాత్రం కాదు, ఇంకోటి ఆల్రెడీ మీకు ఉంది, ఎందుకు ఇది వింటాం? ఇది మా ఏంటి ఇదే మళ్ళీ నిన్ను ఎవరు వినమన్నారు? నేను అసలు వినమని చెప్పాను ఎవరికన్నా? నచ్చిన వాళ్ళు ఎవరో వింటారు, నచ్చని వాళ్ళకి నన్ను క్షమించండి అని రోజు చెబుతున్నా. దానికి వాదోపవాదాలు లేవు, తర్క వితర్కాలు లేవు. దయించి నన్ను వదిలేయండి, క్షమించండి, నాకు తెలియదని అనుకోండి అని కూడా చెబుతున్నాను. ఎందుకంటే ఏం చెప్పను ఇంక నేను. పోనీ ప్రపంచంలో ఎవరైనా, ఏ దేవుడు కానీ, ఏ గురువు కానీ, ఎవరైనా మొత్తం ప్రపంచాన్ని ఒప్పించగలిగేలా చెప్పిన వాళ్ళు ఉన్నారు? అసలు చెప్పగలరా? అందరికీ నచ్చుద్దా? ఇలా వాదోపవాదాలు చేసుకొని నీ తప్పు నా తప్పు ఇవన్నీ ఎందుకు? ఊరికనే నాది వింటున్న వాళ్ళు నాది సహజ మార్గము ముందే చెబుతున్నా. అంటే ఏంటి సహజ మార్గం? అంటే ఏంటి? ఏమీ లేదు, నీకు శరీరం ఉంది, అది నిజం. నువ్వు శరీరాన్ని జాగ్రత్తగా రక్షించుకో, నీ కుటుంబాన్ని జాగ్రత్తగా రక్షించుకో. నీకు ధనం కావాలి, ధన సంపాదన జాగ్రత్తగా చేసుకో. ఇది ముఖ్యమైన, అతి ముఖ్యమైన విషయం. ఎందుకంటే ఇది పునాది లేకపోతే ఇల్లు నిలబడదు. పునాది ఎంత స్ట్రాంగ్గా ఉంటే ఇల్లు అంత స్ట్రాంగ్గా ఉంటుంది. కాబట్టి నీ శరీరము, నీ ధన సంపాదన, నీ కుటుంబము ఎంత బలంగా ఉంటే నీ ఆధ్యాత్మికత అంత బలంగా ఉంటుంది. కాబట్టి నువ్వు ముందు అవన్నీ చక్కగా పెట్టుకో. ఇది సహజత్వం. అసహజత్వం అంటే ఏంటో తెలిసి నన్ను దేవుడు కాపాడుతాడు, నాకు ప్రకృతి అన్నీ ఇచ్చేస్తుంది, నేను ఏం అక్కర్లా, నేను సాధన చేసుకుంటే అయ్యే వచ్చేస్తాయి, నాకు ఎందుకు వాళ్ళు తెచ్చిస్తారు వీళ్ళు తెచ్చిస్తారని చాలామంది ఈ మార్గాల్లో తిరుగుతూ ఆన్లైన్లో పాపం అడుక్కొని మోసం చేసి బతుకుతూ ఉంటారు. ఎవరన్నా ఇస్తే ఏదన్నా వీళ్ళని చూసి జాలిపడి సహాయాలు చేశారనుకోండి, ఇదంతా దైవ సహాయం నాకు అందింది అనుకుంటుంటారు. మా గురువు గారు ఆశీస్సులు దైవ సహాయం కాదు, నీ మీద జాలిపడి బెచ్చం వేశారు వాళ్ళు. ఎన్నాళ్ళు సాగుద్దలా? ముందు ఒక విషయం తెలుసుకోండి. అసలు దేవుడు పక్కన పెట్టేయండి, ఆధ్యాత్మికత పక్కన పెట్టేయండి, ఆత్మజ్ఞానం పక్కన పెట్టేయండి. శరీరం 100% నిజం, 100 సంవత్సరాల నిజమేది. ఈ 100 సంవత్సరాల నిజమైన శరీరానికి 100 గంటలు కూడా నువ్వేమీ సమకూర్చకుండా ఉండలేవు, ఉండటం కుదరదు. ఎప్పుడూ దానికి కావలసినవన్నీ అందిస్తూ, దాన్ని శాంతిగా ఉంచుతూ, దానితో తయారైన మనసును కూడా శాంతిగా కంట్రోల్లో ఉంచుకుంటూ, దానికి సంబంధించిన కుటుంబ సభ్యులను శాంతిగా ఉంచుకుంటూ, అంటే ఇవన్నీ జరగాలంటే ధనం కావాలి, ధనంతో పాటు జ్ఞానం కావాలి, జ్ఞానంతో పాటు మోసపోకూడని అజ్ఞానం కూడా తెలియాలి, జ్ఞానంతో పాటు అజ్ఞానం కూడా తెలియాలి. ఏంటి అజ్ఞానం? మోసపోకుండా కూడా ఉండాలిగా, తప్పుదోవల్లోకి వెళ్లకుండా కూడా ఉండాలిగా. మూఢనమ్మకాలు, మూఢ ఆచారాలు, మూఢ పద్ధతులు, మూఢత్వం బోల్డ్ ఉందిగా. ప్రపంచంలో మూఢత్వం లేదా? అలానే నేను ఆ మూఢత్వాన్ని కూడా ఎక్కడ ఎవరిని ఉద్దేశించి ప్రత్యేకంగా పేరు పెట్టి చెప్పను. అసలు పేరులతో సహా ఉన్నాయి యూట్యూబ్లో, ఫోటోలు బొమ్మలతో సహా ఉన్నాయి. వాళ్ళు చేసిన తప్పులన్నీ యూట్యూబ్లో ఆల్రెడీ వీడియోలతో పెట్టారు, వాళ్ళే ఉన్నారు అక్కడ. నేను అసలు అలా ఎవరిని అనాల్సిన అవసరం కూడా నాకు లేదు. నాకు అసలు వాళ్ళు ఏమైనా విరోధులే? పోనీ మీరు ఆలోచించండి, ఎక్కడైనా ప్రపంచంలో ఎవరో తప్పులు చేశారండి, గురువులు మహాత్ములు అలా ఎప్పుడూ ఉంటారు. గురువుల పేరుతో మంచోళ్ళు ఉంటారు, అందులో దూరిపోయే దొంగలు ఉంటారు. ఎవరో తప్పులు చేస్తే నాకేం సంబంధం? నా ఇంట్లో నేనున్నా, అసలు నేను ఎవరో కూడా మీకు చెప్పట్లేదు, మీరెవరో కూడా నేను తెలుసుకోవట్లేదు. కానీ మీరు ఒక సత్యాన్ని వింటున్నప్పుడు, నేను ఈ 35 సంవత్సరాల ప్రయాణంలో నేను అనేక పొరపాట్లకు లోనయ్యాను, అనేక మందిని అనుసరించాను, దెబ్బతిన్నాను, అనేక రకాలుగా నేను ఇబ్బందులు పడ్డాను, అన్నీ నిజమని నమ్ముకుంటూ వాళ్ళని అనుసరించి వెళ్ళి బోళ్ళు జీవితకాలం వృధా చేసుకున్నాను. ఇవన్నీ తెలిసినప్పుడు మోసగాళ్ళు మోసగత్తెలు కూడా తెలుస్తారు కదా నాకు. కాబట్టి మనుషుల్ని ఎందుకు నేనంటాం? మోసం ఉంది అక్కడ. ప్రపంచంలో మోసం లేదా, అన్యాయం లేదా, చెడు లేదా, దేవుడి పేరు మీద జరగట్లేదా, భక్తి పేరు మీద జరగట్లేదా, మతం పేరు మీద జరగట్లేదా? నేను ఊరుకునే వాటిల్లో మోసపోకుండా ఎప్పుడన్నా మధ్యలో చెబుతూ ఉంటాను. ఎందుకని? మూఢ నమ్మకం వైపు నువ్వు ఎప్పుడు వెళ్ళావో, ఒక నమ్మకాన్ని బలపరుచుకుంటూ ఎప్పుడు వెళ్ళావో, నీ దృష్టి మోసలో పోసినట్టుగా అయిపోద్ది. అదే మాయ అంటే. అసలు మాయ అంటే ఏంటో తెలుసా? నువ్వే ఒక ఫిక్సేషన్లో నిన్ను ఫిక్స్ చేసుకుంటున్నావు. నేను అదే చెబుతున్నా, మాయ అంటే ఏంటంటే నువ్వు ఒక ఫిక్స్డ్ పాయింట్లో ఫిక్స్ చేసుకోక ఇదే నిజమని. నిజమనేది ఏమీ లేదు, నువ్వే నిజం అంతే. నిజాన్ని నువ్వు బయట ఎత్తక్కో, నువ్వే నిజం. ఏంటి నిజం? ఇప్పుడు నీ శరీరం నిజం కాదు. నన్ను ఏ దేవుడు రక్షిస్తాడు నువ్వు అనుకుంటున్నావు, అదే మాయ.
లేదు నన్ను మా గురువు గారు ఇంకొకళ్ళు ఎవరో రక్షిస్తారనుకుంటున్నాం, అదే మాయ. 100కి 100 బాండ్ పేపర్ మీద రాసిస్తా మాయ. ఎందుకని? ఆ గురువులు రక్షిస్తే, దేవుళ్ళు రక్షిస్తే ఇన్ని హాస్పిటల్ ఎందుకు ఉంటాయి, ఇన్ని యాక్సిడెంట్లు ఎందుకు అవుతాయి, ఇన్ని మరణాలు ఎందుకు ఉంటాయి, ఇన్ని రకాల కష్టాలు, బాధలు, అనారోగ్యాలు, ఇన్ని రకాల అసమానతలు అసలు ప్రపంచంలో ఎందుకు ఉంటాయి? ఒకవేళ దేవుడు రక్షిస్తున్నాడు అనుకుందాం, నేను దేవుడిని ఏం కించపరచటలా, జ్ఞానం పెంచుకొని చెబుతున్నాను. తర్వాత దేవుడు అంటే ఏంటో కూడా చెబుతాను. చక్కగా అది అడగండి, అది చెబుతాను. రోజు అదేగా మాట్లాడుకునేది ఆధ్యాత్మిక చదువు. దేవుడు అంటే అనంత ఆత్మశక్తికి ఇవ్వబడినటువంటి రూపము, దేవత అంటే అనంత ఆత్మశక్తికి ఇవ్వబడినటువంటి రూపము. ఇక మిగిలినవి మీరు ఎటు ఎలా వెళ్ళినా అన్ని మానసిక భ్రాంతులు మనసుతో తయారు చేసినవే. స్ట్రెయిట్ ఫార్వర్డ్ సహజ చదువు ఇది. ఇక్కడ ఉన్నది ఒకటే, నీ శరీరము, నీ మనసు, నీ ప్రాణశక్తి. ఆ ప్రాణశక్తి అనంత ఆత్మశక్తి. ఇది సహజ మార్గము. ఈ సహజ మార్గంలో ఏంటి? ముందు నీ శరీరము నిజము, అందులో అబద్ధమేం లేదు, అబద్ధమేం లేదు. దేవుళ్ళు రక్షిస్తారు, గురువులు రక్షిస్తారు, మతాలు రక్షిస్తే, మార్గాలు రక్షిస్తాయి అంటే నేనేం విమర్శించట్లా. రక్షిస్తే నీకు నమ్మకం ఉంటే చక్కగా నమ్ము, నువ్వు వెళ్ళు, ప్రయాణించు, ఎంతకాలం రక్షించారో చూసుకో. తర్వాత నీవు అలా వెళ్ళినాక నీకు ఎప్పుడొకప్పుడు అనుభవం అవుద్ది. నా మీద ఎందుకు పడతావు అంటున్నా, నన్ను ఎందుకు విమర్శిస్తావు? ఇవన్నీ ఒకవేళ రక్షించేది నిజమైతే ఇన్ని హాస్పిటల్ అన్నీ ఎందుకు, ఇన్ని కష్టాలు ఎందుకు, ఇన్ని బాధలు ఎందుకు, ఇన్ని కన్నీళ్ళు ఎందుకు? అసలు ప్రపంచంలో కష్టం ఉండదు కదా. ఎందుకంటే దేవుడు అందరివాడు కదా. దేవుడికి కూడా మనుషుల్లాగా పక్షపాతం ఉంటుందా అంటే దేవుడు రక్షించటం లేదు. ఎందుకు రక్షించట్లేదు? సృష్టి మొత్తం ఆయనదే కనుక. సృష్టిలో దేవుడిది కాందే ఉంది అసలు, చెప్పండి. ఏమండి మరి నాకు ఎప్పుడో రక్షణ జరిగిందంటే నీ కబుర్లు నాకు చెప్పక, ఆ కబుర్లు చెప్పుకొని చాలా మంది వెళ్తున్నారు. అలాంటి నాకు బోళ్ళు జరిగింది. ఒక్కొక్క దానికి కోడిగుడ్డు మీద ఏకలు పీకినట్టు పీక్కోవడం కుదరదు. నేను బల్క్గా మాట్లాడుతున్నా, మొత్తం ప్రపంచంగా. అసలు ఈ కష్టాలు ఎందుకుంటాయి దేవుడు రక్షిస్తుంటే? ప్రపంచం అంతా దేవుడిది కాదా? మొత్తం ఆయనకి సమానం కాదా? ఆయన పూజించేవాళ్ళు ఆయనకి ఎక్కువ, ఆయన పూజించిన వాళ్ళు ఆయనకి తక్కువ. దేవుడు దేవత అయితే అప్పుడు దేవుడు కూడా పక్షపాతి అయిపోయాడుగా. నన్ను అనుసరించేవాళ్ళు, నా మతాన్ని అనుసరించే వాళ్ళకి స్వర్గం ఇస్తాను, మిగిలిన వాళ్ళందరికీ నరకం ఇస్తానని మతాలు చెబుతున్నాయి. ఇప్పుడు వాళ్ళని ఏమంటావు? అలానే ఇక విధానాలు ఉన్నాయి. నేను అసలు ఎవరిని ఏమట్లా, అందులో సత్యాన్ని అర్థం చేసుకోండి అంతే నేను చెప్పేది. ఎందుకంటే నాకు ఆ సత్యం అర్థమైంది. ఎందుకని 35 ఏళ్ళు ఇవన్నీ చూశాను. చూడటం కాదు, అన్ని నమ్మి వెళ్ళి ఆచరించాను. మీకు తెలియదేమో, అన్ని మతాలలో అందుబాటులో ఉన్న అన్ని మతాలలోకి వెళ్ళాను, అన్ని మతాలు వాళ్ళు చెప్పినట్టు ఆచరించాను, వాళ్ళ గ్రంథాలు చదివాను, అవన్నీ తెలుసుకున్నాను, అర్థం చేసుకున్నాను. అన్నింటిలోనూ మంచి ఉంది. ఆ మంచిని పాడు చేసేవాళ్ళు అన్నింటిలోనూ ఉన్నారు. అంటే అన్నింటిలోనూ మతాల పరంగా, దేవుళ్ళ పరంగా, మార్గాల పరంగా, విధానాల పరంగా మంచి ఉంది. కానీ అన్నింటినీ పాడు చేసే మనుషులు అన్నింటిలోనూ ఉన్నారు. ఏం చేయాలి ఇప్పుడు? మనిషి గురించి చెబితే మతం గురించి చెప్పినట్టయింది, మార్గం గురించి చెప్పినట్టయింది, విధానం గురించి చెప్పినట్టయింది. అందుకని మనిషితో నాకే విరోధం? నాలోనే బోళ్ళు చెడులు ఉంటాయి. నేనేమన్నా పూర్ణ పురుషున్నా? నేను చెప్పే నమ్మద్దని నేనే చెబుతున్నా. నేను పూర్ణ పురుషుణ్ణి కాదు, నాలో కూడా తప్పులు ఉంటాయి. ఆ తప్పులను సరి చేసుకుంటే నేను ముందుకు సాగాలి. అలా తప్పుల్లో పడిపోబాకండే. మీరు బ్రెయిన్కి మీరు ఏదైనా ఎక్కించుకోబాకండి, పిచ్చి ఎక్కించుకోకండి అని ఒక శీర్షిక ఉంది, కావాలని చదవండి, వినండి ఆ శీర్షికేనండి. ఎందుకని మనం ఒక మతమో, ఒక విధానమో, ఒక దేవుడో, ఒక గ్రంథమో ఏదో ఒకటి పట్టుకొని అది పిచ్చెక్కిచ్చేసుకుంటున్నాం. దానికి అది తప్పని నేను అంటలా. దానికి భిన్నంగా ఉన్న విశాల ప్రపంచం చూడు, అది కూడా అందులో కలిసే ఉంది. అది దానికి భిన్నంగా ఉండడానికి ఛాన్స్ లేదు. నాదే కరెక్ట్ అని మనం ఎప్పుడైతే పిచ్చెక్కించుకుంటామో ఇంకొకరిని తిట్టడం, ఇంకొకరిని కొట్టడం, గొడవలు, ఘర్షణలు వస్తాయి. కాదు మాయ అంటే అదే. మాయ అంటే ఏంటి అంటే ఒక పరిమితాన్ని పట్టుకొని ఇదే మొత్తం అపరిమితం, మీదంతా తప్పు అంటమే మాయ. కాదు, ఇది ఒక అపరిమితం, అనంతం. ఈ అనంతాన్ని అనేక మంది అనేక రకాలుగా అర్థం చేసుకుంటున్నారు అంతే. ఆ విషయం తెలిస్తే మనం మాయలో పడకుండా వెళ్తుంటాం. అందుకని మాయలో పడబాకండే, అజ్ఞానంలో చిక్కుకోబాకండే. మోసం చేసేవాళ్ళు, మోసగాళ్ళు, మోసగెత్తులు ఉన్నారు అన్ని చోట్ల అని ఒక ఎరుకుగా చెబుతా, ఉద్దేశించి చెప్పను. అసలు నేను చెబుతున్న విషయాలన్నీ మళ్ళీ చెబుతున్న యూట్యూబ్లో వాళ్ళ పేరులతో, వాళ్ళ బొమ్మలతో, ఆ మనుషులతోనే రిలీజ్ అయిపోయి ఉన్నాయి. అయితే వాళ్ళ మీద నాకేం కోపం ఉంది? ఇప్పుడు ఆ వీడియో పెట్టి చెప్పకూడదు ఏంటి, ఈయన ఇలా చేసాడు, ఈవిడ ఇలా చేసిందని? నాకేం పని?
నేనేదో మంచి నలుగురు వింటున్నారు ఆధ్యాత్మిక చదువు ఆత్మజ్ఞాన చదువులో మంచి మార్గంలో ప్రయాణిస్తూ చెడు మార్గానికి వెళ్లకుండా ఉండటం అనేది కూడా తెలుసుకోవాలి. లేకపోతే జ్ఞానము అజ్ఞానము మిక్స్ అయిపోయి వెళ్ళిపోతూ ఉంటుంది. రావణాసురుడు దుర్యోధనులాగా తయారవుతాం. మాయ అంటే అదే. మాయ అంటే ఇందులో పెద్ద విశేషం ఏం లేదు. కృష్ణ భగవానుడు యుద్ధం జరగడానికి ముందు పాండవులకి యుద్ధం జరగడానికి ముందు పాండవులకి కౌరవులకి యుద్ధం ఎందుకు అని చెప్పి దూతగా వెళ్ళాడు ఆయన. సంధి కుదురుద్దామని పాండవుల తరపు నుంచి వెళ్ళాడు ఆయన. వెళ్ళి అనేక మంచి విషయాలు చెప్పాడు దుర్యోధనుడికి. యుద్ధం ఎందుకయ్యా, బోళ్ళు మంది చచ్చిపోతారు, లక్షల మంది చచ్చిపోతారు, ఎందుకు మనుషుల్ని అనవసరంగా బాధ పెట్టడం అంటే బోళ్ళు ధర్మ ఉపన్యాసాలు చెప్పాడు ఆయన, ధర్మ బోధలు. అన్నీ విన్నాక దుర్యోధనుడు ఏమన్నాడు తెలుసా? ఇప్పుడు నువ్వు చెప్పిన ధర్మం అంతా నాకు తెలియదు అనుకుంటున్నావా కృష్ణ? నాకు తెలుసు ధర్మం, నేను నేర్చుకున్నా, నేను చదువుకున్నా, నాకు ధర్మ అధర్మములన్నీ చాలా చక్కగా క్లియర్గా తెలుసు. కానీ నా మనసు అధర్మమే చేయాలనిపిస్తుంది. నాకు అలా అనిపిస్తూ ఉంటుంది లోపల. నాకు ధర్మం తెలుసు కానీ నాకు లోపల అధర్మమే చేయాలనిపిస్తూ ఉంటుంది. నేనేం చేయను అన్నాడు. నా ప్రవృత్తి అలాగే ఉంటుంది అన్నాడు. అప్పుడే నాకు ఆనందంగా ఉంటుంది అన్నాడు. ఏం చేయాలి ఇప్పుడు? ఇప్పుడు ఎరుకని దాటి వెళ్ళిపోవటం అంటే ధర్మం ఎరుకని మనకు తెలుసు. నేను ఇలాగే ఉంటాను, నాకు తెలుసు ధర్మం, కానీ నేను అధర్మంలోకి వెళ్తా ఉంటాను అన్నోడు ఏం చేయాలి? అందుకని ఏంటి, కొంచెం అధర్మంలోకి అందరం వెళ్తాం మనుషులుగా. నిరంతరం ఆ మంచిని చెప్పుకుంటూ ఉంటే, చెడుని గమనించుకుంటూ ఉంటే చెడులోకి వెళ్లకుండా మంచిలో మాత్రమే ఉంటాం. మళ్ళీ ఆధ్యాత్మికమని పిచ్చి పిచ్చి అన్ని నమ్ముకుంటూ వెళ్ళిపోయి బుర్రలు పాడు చేసుకొని ఒక అతను ఇలాగే నమ్మాడు. ఇప్పుడు పాప ఈ ధ్యానాల్లో శక్తులు వస్తాయి, మహిమలు వస్తాయి, అన్నీ వస్తే పేపర్లోకి కూడా వచ్చింది అది. అతను తన ఇంట్లో వాళ్ళకి నిత్యం పాపం దాన్ని అనుసరిస్తూ ధ్యానాలు చేసుకుంటున్నాడు. అతను తన ఇంట్లో వాళ్ళకి నాకు శక్తులు వచ్చినాయి, మహిమలు వచ్చినాయి, ఇదిగో నాకు వచ్చినాయి అని అతను భ్రమలకు లోనయ్యాడు పాపం. లోనయ్యి చూడండి నేను ఇల్లెక్కి దూకుతాను, నాకేమో అంటే చాలా అనేక రకాలు చెప్పాడు. ఇంట్లో వాళ్ళు ఊరుకో ప్రశాంతంగా ఉండరు, ఈ ధ్యానాలు చేయబాక అసలు పాపం అని కొంచెం మెంటల్గా డిస్టర్బ్ అయిపోతున్నాడు. అందుకే చెబుతున్నాం, మీరు ఎక్కడ పిచ్చెక్కించుకోకండి. జీవితం నిజం, శరీరం నిజం, దీనికి డబ్బులు నిజం, కుటుంబం నిజం. ఈ నిజాలన్నింటిలో ఎందుకయ్యా మరి చెబుతున్నావు అంటే మంచిగా ఉంటే నీ జీవితం మంచిగా సాగుతుంది సార్. బేసిక్ పాయింట్ అది. మంచిగా సంపూర్ణంగా నువ్వు ఉండిపోతే, ఒక్క తప్పు కూడా చేయకుండా మంచిగా ఉండే ప్రయత్నం నువ్వు చేసుకుంటూ నీ కుటుంబాన్ని హాయిగా కుటుంబ సుఖాలను అనుభవిస్తూ ఆనందంగా సాగు. ఎందుకు మంచిగా అంటే అందరూ నాలాంటి వాళ్ళే, నువ్వు మరి నీలాంటి మనుషులేగా, మనుషుల నుంచి మనుషులేగా అన్ని పొందేది ఇక్కడ. కాబట్టి మంచిగా సాగు. ఇది అవసరం ప్రపంచంలో, లేకపోతే జంతు ప్రపంచం అయిపోద్ది. ఇది ఇక్కడ మంచిగా ఉండకపోతే జంతు ప్రపంచం అయిపోద్ది. అందుకే ధర్మము అన్నారు. నువ్వు మంచిగా సాగు. మంచిగా సాగుతూ నువ్వు ఈ శరీరం నేనని భయపడి బాధపడి దుఃఖపడి చెడు ఎందుకు చేస్తావు? తీవ్ర శరీర భావనలో. అందుకని నీకు కొంచెం నువ్వు శరీరం కాదు శక్తి అనేటువంటి మహాత్ములు చెప్పిన ఆత్మ జ్ఞాన చదువుని, ఆధ్యాత్మిక చదువుని కూడా నీకు చెబుతూ ఉంటే కొంత నీకు శరీర భావన తగ్గి నేను అనంత ఆత్మశక్తిని అనేటువంటి భావనలో కొన్ని సౌకర్యాలు ఉన్నదాంతో తృప్తి పడటం ఇలాంటివి నేర్చుకుని మంచిగా ఉంటావు. కనుక శరీర భావం తగ్గిన ఎప్పుడైతే తగ్గుద్దో మంచిగా ఉంటావు. శరీర భావమే తప్పులు చేస్తుంది. అందుకని ఆ రెండు కలిపికి వెళ్ళాల్సి వస్తుంది. ఇటు మంచి కలపాలి, ఆత్మజ్ఞానాన్ని ఆధ్యాత్మిక చదువు తెలుసుకోవాలి. అప్పుడు నీకు శరీర భావం కొంచెం కొంచెం తగ్గితే తప్పులు చేయకుండా ఉంటావు. ఎంత తగ్గాలంటే తప్పులు చేయకుండా ఉండేవరకే శరీర భావం ఏం పోదు. రోజు చదువుతున్నాయి కదా, చక్కగా భార్యాభర్తలు కాపురాలు చేసుకోండి, పిల్లల్ని కనండి, పెళ్లిళ్ళు చేసుకోండి, ఉద్యోగాలు చేసుకోండి. ఏ శీర్షికలో చెప్పలేదు చెప్పండి. అసలు ఇళ్ళు వదిలిపెట్టి వెళ్తాం తప్పు, కుటుంబాలు వదిలిపెట్టి వెళ్ళకూడదు, బాధ్యతలు నిర్వహించాలి, బాధ్యతలు నిర్వహించకపోతే మహాపాపం అని ప్రతి దాంట్లో చెబుతాం. పాపం ఈ మధ్యలో ఎవరో వస్తారు, మాయలోళ్ళు మహిమలోళ్ళు, వీళ్ళందరూ ఏదో చెప్తారు. ఎందుకంటే సంస్థలు పెట్టేశారు అట్రాక్ట్ చేయాలి ప్రజల్ని. ఒక సబ్బు తయారు చేశాడు, ఒక పేస్ట్ తయారు చేశాడు, ఒక బ్రష్ తయారు చేశాడు, అది అమ్ముకోవాలి. ఇప్పుడు లక్షలు లక్షలు తయారు చేసి కూర్చున్నాడు ఫ్యాక్టరీ పెట్టి. అవి అమ్ముకోవాలంటే ఏం చేయాలి? మా పేస్టే మంచిది, మా బ్రషే మంచిది, మా టంక్ క్లీనరే మంచిది, మా సబ్బే మంచిది అని అడ్వర్టైజ్మెంట్లు ఇవ్వాలి. రకరకాల గొప్ప గొప్ప వాళ్ళని తెచ్చి వాళ్ళతో చెప్పించాలి. అసలు మీరు ఆలోచించండి, ఒక సబ్బు మంచిదని పెద్ద సెలబ్రిటీ ఒక ఆయన వచ్చేవటం ఏంటండి? అసలు ఆయన సబ్బే రుద్దుకోడు. ఆయన ఎందుకు రుద్దుకుంటాడంటే 10 రూపాయలు 20 రూపాయలు సబ్బులు ఎందుకు రుద్దుకుంటారు ఆ హీరోయిన్లు కానీ ఆ హీరోలు కానీ? అద్భుతమైనటువంటి వేల లక్షల ఖరీదు చేసే లోషన్స్ ఉన్నాయి.
బాత్ సోప్స్ ఉన్నాయి, అంటే సబ్బులు కాదు, లోషన్స్. చక్కగా కాస్ట్లీ అవి కొనుక్కుంటారు వాళ్ళు. లిక్విడ్ సోపులు ఉన్నాయి. ఊరికి మనకేదో చెబుతారు అంతే. ఎందుకని వాళ్ళని చూసి మనం ఇవి కొంటాం. అయితే అది వ్యాపారం కాబట్టి నిజంగా పాపం తయారు చేశారు, పెట్టుబడి పెట్టారు, ఏదో చేశారు. మరి అది ప్రజలు కొనపోతే వాళ్ళ జీవనోపాధి పోతే దాని మీద కొన్ని వేల లక్షల కుటుంబాలు బతుకుతూ ఉంటాయి. కాబట్టి వాళ్ళు ప్రచారం చేసుకోవటం, అడ్వర్టైజ్మెంట్ చేసుకోవటం, ప్రజల్ని ఆకర్షించడం తప్పు లేదు. ఆధ్యాత్మికతలో ఆకర్షించటం ఏంటండి? వ్యక్తిలో ఉన్న జ్ఞానం కదండి అది. మళ్ళీ ఆధ్యాత్మికతలో ఆకర్షించడం ఏంటి? మాదే గొప్పదండం ఏంటి? ఇందులోకి రండి, మీ కష్టాలు తీరిపోతాయి, మీ బాధలు తీరిపోతాయి, మీకు మహిమలు వస్తాయి, మీకు శక్తులు వస్తాయి అని చెప్పడం ఏంటండి? ఎక్కడి నుంచి వస్తాయి శక్తులు? సృష్టి మొత్తం ఉన్నది ఒకటే శక్తి, విశ్వశక్తి, ఆత్మశక్తి. కొత్తగా నీకు శక్తులు ఎక్కడి నుంచి వస్తాయి? నీలో ఉన్న ప్రాణశక్తి అదే, ఉన్నదంతా ఒకటే శక్తి. ఇదే సహజ మార్గం, సహజ చదువు. మళ్ళీ శక్తులు ఏంటి? మళ్ళీ ఒక వ్యక్తికి భిన్నంగా ఇంకో వ్యక్తికి శక్తులు రావడం ఏంటి? వాళ్ళు గొప్పోళ్ళు అయిపోవటం ఏంటి? వాళ్ళ గత జన్మలు పూర్వజన్మలు చెప్పేయటం ఏంటి? వాళ్ళకే దిక్కు లేదు, ఒళ్ళంతా జబ్బులు. ఆ జబ్బులతో నానా బాధలు పడి చచ్చిపోతున్నారు. అయినా మేము మా దగ్గర శక్తులు ఉన్నాయి, మహిమలు ఉన్నాయని ప్రచారం చేస్తున్నారు. అంటే ఇది నేను తప్పు అంటలా. అలా చేయటం వలన ప్రజల్ని తప్పుదోవ పట్టించి భ్రష్టు పట్టించడం కదా. అది అటు వెళ్ళబాకండి అని అన్న చెప్పాలిగా ప్రజలకి. సహజంగా బతకండి బాబు అని. ఇలా కాదని అది నమ్మినటువంటి ఒక వ్యక్తి ఈ మార్గాల్లో నాకు మహిమలు వస్తాయి, నాకు ఇవి వస్తాయని పేపర్లకు వచ్చిన విషయం చెబుతున్నా నేను. నాకేం తెలుసు? నేనేం అక్కడికి వెళ్ళలేదు, ఆ మనిషి నాకు తెలియదు, ఆ గురువు తెలియదు, ఆ సంస్థ తెలియదు. ఇవన్నీ న్యూస్ పేపర్లకు వచ్చినాయి, యూట్యూబుల్లో ఉన్నాయి, డైరెక్ట్ న్యూస్ పేపర్లకు వచ్చినాయి. పాపం ఇంట్లో వాళ్ళు ఎంతో చెప్పారు, నాయన నువ్వు వెళ్ళకు, ఆ ధ్యానాలని అయ్యని ఇవని ఏదో రకరకాలు చెబుతున్నారు, నువ్వు ఇవన్నీ చేసి వచ్చి ఇంట్లో రకరకాలుగా ఉంటున్నావు అంటే పాపం భ్రాంతికి లోన్ అవుతున్నాడు. ఇప్పుడు లేనితనంలో ఉన్నోళ్ళు, అంటే డబ్బు తక్కువ ఉన్నోళ్ళు, ఆర్థిక ఇబ్బందులు ఉన్నోళ్ళు, శారీరక ఇబ్బందులు ఉన్నోళ్ళు, మానసిక ఇబ్బందులు ఉన్నోళ్ళు, కుటుంబ సమస్యలు ఉన్నోళ్ళు, భరించలేని బాధల్లో ఉన్నోళ్ళు, ఎవరో ఏదో చేస్తారని ఎవరేం చెప్పినా ఊరికి నమ్మేయడానికి సిద్ధంగా ఉంటారు. ఎందుకంటే బాధల్లోంచి బయటికి రావాలి ముందు. వాళ్ళు చెప్పినవన్నీ చేసేస్తారు. ఇది బాధ అలాగే అనిపిస్తుంది. తప్పది. బాధల్లో ఉన్నోళ్ళని అసలే బాధల్లో ఉంటే వాళ్ళని ఎత్తి మీద ఇంకా ఇంత పెట్టి వాళ్ళని మోసం చేస్తామా? తప్పు కదా అది. ధైర్యవంతుడు, జిజ్ఞాస కలిగిన వాడు, నిజమైనటువంటి జ్ఞానవంతుడు ఎవరు దాన్ని పట్టుకోడు. ఆ వైపు వెళ్ళడు, బలహీనులు వెళ్తారు. మనోబలహీనత, ఆశ, కోరిక, అత్యాశ, దురాశ ఇలా ఉన్నవాళ్లే మహిమలు మాయలని పెరుగులాడతారు. మహిమలు ఎలా ఉంటాయండి? ఉన్నదంతా ఆత్మశక్తి కాదా? మీరు వెళ్ళి అడగండి ఎవరినన్నా. దాన్నే దైవశక్తి అంటారు. అది మొత్తం ప్రజలందరిలో ఉన్నది ఒకటే శక్తి, ప్రాణశక్తి. అప్పుడు ఒకడు ప్రత్యేకం ఏంటి, ఒకడు ప్రత్యేకం కాదేంటి? కాదు. ఒకడు చదువుకున్నాడు, ఒకడు చదువుకోలేదు, అంతే. ఆత్మజ్ఞాన ఆధ్యాత్మిక చదువు ఒకడు చదువుకున్నాడు కనుక నేను శక్తిని తెలుసు కనుక వాడు జీవించే జీవన విధానంలో తప్పులు ఉండవు, అలా జీవిస్తాడు అంతే. మహిమలే ఉండవు అక్కడ. చదువుకోలేదు అజ్ఞాని కనుక తప్పులు చేస్తాడు, శరీరపరమైన భావంతో తప్పులు చేస్తాడు. ఇంతే డిఫరెన్స్ వీళ్ళిద్దరిలో ఉండేది. ఈ డిఫరెన్సే కదా మనం చెప్పాలి. చెప్పి నాయన తప్పుదోవలకు వెళ్ళకండి, మీరు ఇదిగో మంచి దోవకి వెళ్ళండి, మీరు కూడా చదువుకోండి అని కదా చెప్పాలి. అది అంత సహజమైంది, అంత సాధారణమైంది. నేను చెప్పేది ఏంటి? వెళ్ళి ఆత్మజ్ఞాన గ్రంథాలను చదవండి పోని. మహాత్ములు చెప్పెళ్ళారు కదా, చదవండి పోని. ఇప్పుడు అతను ఏం చేశాడు? కుటుంబంలో పాపం అదొక పేద కుటుంబం, వెళ్ళి నేర్చుకుంటున్నాడు. ఈ సంస్థలు చెప్పినవన్నీ నమ్మేశాడు, అద్భుతాలు జరిగిపోతాయి అనుకున్నాడు. అలా నాకు తెలిసి, నాకు దగ్గరగా తెలిసి అలా మైండ్ చెడిపోయి పిచ్చెక్కిన వాళ్ళని చూసా నేను. కొన్ని సంస్థల్లో వెళ్ళా కొన్నాళ్ళు. నేను ఆ సంస్థలో ఉన్నాననుకుని అతను పాపం ఆ మైండ్ చెడిపోయినాక మా ఇంటికి వచ్చి మా ఇంటి ముందు నుంచొని నన్ను అడ్డమైన బూతులు పొద్దున్నే సాయం దాకా తిడతానే ఉన్నాడు. నాకు తెలిసిన అతను మైండ్ చెడిపోయింది. కొన్ని సంవత్సరాలు వెళ్ళి ఆ మహిమలు గేమలు, మీకు దేవుడు డబ్బులు ఇస్తాడు, అన్ని జరిగిపోతాయి, అన్ని తీరిపోతాయి, మేము చెప్పినవన్నీ చేయండి, కార్యక్రమాలు చేయండి, మాతో తిరగండి, మా వెనకరండి అని అన్ని పనులు చేయించుకున్నారు వాళ్ళతో. అంటే మరి ప్రోగ్రాంలు పెట్టినప్పుడు మనుషులు లేకపోతే సక్సెస్ అవ్వగాయి. అన్నిటికీ వెళ్ళిపోయాడు పాపం. ఒక చిన్న సాధారణ వ్యక్తి, టైలర్ అతను. అలాంటి వాళ్ళు చాలా మంది తెలుసు నాకు. తెలియకపోతే అసలు ఇంత ఆవేదనగా ఎందుకు చెబుతాను విషయాన్ని. అయితే నాకు బుర్ర ఉంది కాబట్టి నేను మామూలుగా అలా బోల్డ్ చూశాను, బోల్డ్ సంస్థలు చూశాను, బోల్డ్ గురువులు చూశాను, చదువుకున్నాను. మనకి అసలు మీ మహిమలు మాయలు అనేది నాకు మొదటి నుంచి నా మనసు తీసుకోదు. అంటే నాకు అవసరం లేదు, నేను కోరికలతో వెళ్ళలేదు. నేను కోరికలతోనో, బాధలతోనో, కష్టాలతోనో, ఇబ్బందులతోనో వెళ్ళలేదు. సత్యం ఏంటి తెలుసుకుందాం. నిజంగా దేవుడు అనేది ఉందా? దేవుడు అనేవాడు ఉన్నాడు. ఎందుకంటే నా చిన్నతనంలో దేవుడు దేవత అని దండాలు పెట్టిస్తున్నారు ఇంట్లో.
కొంచెం ఊహ తెలిసినాక ఇవన్నీ నిజమా, దేవుడు అనేవాడు ఉన్నాడో తెలుసుకుందామని వెళ్ళాను. ఆ ప్రయాణం ఆత్మజ్ఞానం వరకు వచ్చాను. కోరికలతో, బాధలతో, కష్టాలతో వెళ్ళుంటే నేను కూడా ఇవన్నీ నమ్మేవాడినేమో, మహిమలు మాయలు. నేను కోరికలతోనే అనలేదుగా, నాకు మా మహిమలు మాయలతో పనే ఉంది. అవి ఎందుకు జరుగుతాయి అసలు? కొన్ని ఆ చెబుతున్న అందరినీ పరిశీలించాను. అత్యధిక ప్రపంచంలోనే అత్యధిక మహిమలు మాయలు ప్రదర్శించి రోజు కొన్ని వందల సార్లు ఇలా చేయి తిప్పి విభూతులు తీసి, ఉంగరాలు తీసి, వాచీలు తీసి, బంగారపు చైనులు తీసి, బంగారపు వస్తువులు సృష్టించి ఒక 60-70 సంవత్సరాల జీవితాన్ని గడిపినటువంటి ఒక మహానుభావుడు యావత్ విశ్వము ఆయన్ని పూజించింది. అన్ని దేశాల్లో ఆయన సంస్థలు ఉన్నాయి. కానీ ఆయనకి తన 25వ సంవత్సరం 30 సంవత్సరం నుంచి షుగర్ జబ్బు ఉంది, అది తగ్గించుకోలేకపోయారు. పార్కిన్సన్ వ్యాధి వచ్చింది, అది తగ్గించుకోలేకపోయారు. ఆయన పడిపోయి ఆయన కాలు ఇరిగిపోయింది, దానికి తుంటి ఆపరేషన్ చేశారు. ఆపరేషన్ ఫెయిల్ అయ్యి తుంటి ఎముక సెట్ అవ్వలేదు. మళ్ళీ ఇంకోసారి ఆపరేషన్ చేస్తామన్నారు, కానీ అది సెట్ అవ్వట్లేదు. అందుకని ఇంక అక్కడి నుంచి ఆయన నడవలేక కుర్చీల్లో తోసుకెళ్లారు. ఇలాంటి బాధలు ఆయన శారీరకంగా అనుభవించినవి బోల్డ్ ఉన్నాయి. ఒకరోజు ఆయన ముక్కుల్లోంచి ఆయన నడుస్తుంటే రక్తం కారిపోయింది. ఏంటి, ప్రపంచంలోనే అంతకంటే అద్భుతాలు చేసి మహిమలు చేసిన వాళ్ళు ఇప్పుడు ఆయన పుస్తకాలు చదివితే మీరు మామూలుగా ఉండవు. ఒకరోజు 2 రోజులు కాదు, 60-70 సంవత్సరాల సుదీర్ఘ జీవితం నడిచింది ఆయనకి. ఆయన చూడటానికి రోజుకి వేల లక్షల మంది వచ్చేవాళ్ళు. నేను వెళ్ళాను, బోల్డ్ సార్లు చూశాను, బోల్డ్ రోజులు ఉన్నాను అక్కడ. లేకపోతే ఇవన్నీ నాకే తెలుసు. అలా అన్నీ తిరిగి వచ్చాను, మొత్తం హిమాలయాల దాకా తిరిగి వచ్చాను. ఈ 35 ఏళ్ళు చేసింది అదే. అన్నీ తిరిగి వచ్చినాక నాకు కావాల్సింది ఏంటి, దేవుడు నిజమా, అంతే. నిజమైతే మరి నిజాన్ని పొందాలిగా నేను అని ఆ ప్రయత్నంలో దేవుడు అన్నకాంచి ఆత్మజ్ఞానానికి వచ్చాను. నిజం పట్టుకుంటా ప్రయాణించుకుంటా వెళ్తే అది ఇక్కడికి తీసుకొచ్చింది అంతే. అలానే దేవుడు అబద్ధమేం కాదు. అనంత ఆత్మశక్తి మనుషులకు అర్థం కావటం లేదని మహాత్ములు ఏర్పరిచిన మార్గము దేవుడు. అది ఈ దేవుడు అనే మార్గంలోంచి ప్రయాణిస్తే అనంత ఆత్మశక్తిని చేరుకుంటాం. అనంత ఆత్మశక్తి ఎక్కడ ఉందండి? ఎక్కడో లేదు, నీలో ఉన్న ప్రాణశక్తి అదే. ఎందుకే ఎక్కడెక్కడ తిరిగి వచ్చినాక తెలిసిన సత్యం ఏంటంటే అది మనలోనే ఉందని. అయితే అవన్నీ తిరగకపోతే తెలియదుగా. ఎందుకు చెబుతున్నా, ఆ మహానుభావుడు అన్ని చేసిన మహానుభావుడు, ఆయన మహానుభావుడనే అంటున్నా నేను. చివరి 6-7 సంవత్సరాలు ఆయన్ని కుర్చీల్లో తోశారంతే, ఆయనకు నడిచే శక్తే లేదు. మరి అన్ని మహిమలు చేశారు. అసలు ఆయన చేసిన మహిమలు మామూలుగా చచ్చిపోయిన వాళ్ళని బతికిచ్చారు, ఎన్నో జరిగిపోయినాయి. క్యాన్సర్లు తగ్గించారు, చచ్చిపోయిన వాళ్ళని బతికిచ్చారు, ఎంతోమంది వ్యాధులు పోయినాయి. అవన్నీ వాళ్ళ పుస్తకాలు ఇప్పటికే ఉంటాయి, అక్కడ పుస్తకాలు ఉన్నాయి, వీళ్ళు కొనుక్కొని చదువుకోవచ్చు. అయితే అవన్నీ ఎందుకు అంటున్నా, ఆయన తుంటెముకి ఇరిగిపోతే ఆయన హీల్ చేసుకోలేకపోయారు. మరి ఇంకా క్యాన్సర్లు తగ్గించడం ఏంటి, చచ్చిపోయిన వాళ్ళని బతికించడం ఏంటి? దీని ఏంటి అసలు? ఇది ఎక్కడ అర్థమవుతుంది? ఇది కాంట్రా ఏంటి అంటే, దానికి ఏదో ఎవరో బాధలు తీసుకున్నారు, అవి తీసుకున్నారు, ఇది తీసుకున్నారని నమ్మిన భక్తులు మనం ఎన్నైనా చెప్పొచ్చు, నేను కూడా చెబుతా చెప్పమంటే. కానీ అది ఒక సామాన్య మానవుణ్ణి సరైన దిశలో నడపదు. జ్ఞానం అక్కడ కన్ఫ్యూజన్ అయిపోద్ది. అందుకని చక్కగా జ్ఞాన మార్గంలో వెళ్ళిపో, రాచ బాటలో వెళ్తావు, ఏ కన్ఫ్యూజన్ ఉండదు. ఆయన 6-7 సంవత్సరాలు కుర్చీల్లో తోశారంతే, లేచి నడిచే స్థితి లేదు ఆయనకి. దానికి ముందు ఆయన మొత్తం చిన్నతనం నుంచి ఆయనకు సంబంధించిన వీడియోలన్నీ దొరుకుతాయి మీకు గమనిస్తే. వృద్ధాప్యంలో అసలు నడవలేక నిదానంగా నడిచాడు, ఎన్నో బాధలు పడ్డారు, శారీరక బాధలు పడ్డారు. చివరి రోజుల్లో కోమాలోకి వెళ్ళిపోయి చనిపోయారు. ఆయన మీద చంపడానికి హత్యా ప్రయత్నాలు జరిగినాయి. ఆయన దగ్గర ఉండేవాళ్ళు ఆయన్ని చంపడానికి గన్స్ తీసుకొని వెళ్ళారు, హత్యా ప్రయత్నాలు జరిగినాయి. పోలీసులు వచ్చి వాళ్ళందరినీ కాల్చి చంపి పారేశారు. అసలు ఇవన్నీ ఎందుకు జరిగినాయి? ఆయన దేవుడు అయితే ఆయనకి సర్వము తెలుసు అంటారు అక్కడ. ఇది నేను విమర్శించట్లా, ఆయన్ని నేను చూసా. ఆయన చాలా మంచి పనులు చేశారు. ఆ మంచి పనులన్నీ ప్రజలు ఇచ్చిన డబ్బులతోనే చేయాలి. నేను ఆయన తప్పంటలా ఒప్పంటలా, ఇవన్నీ ఎప్పటికే మనం గజిబిజి మీదలో పడేస్తాయి. మనకు ఆ మహిమలు వద్దు, మాయలు వద్దు, గొడవలు వద్దు, గోడలు వద్దు, జ్ఞాన మార్గంలో వెళ్ళిపోదు. వీటికి సమాధానాలు దొరకవు. ఆయన నేను పలానా సంవత్సరం వరకు బతికుంటాను, అప్పుడు చనిపోతానని చెప్పారు, అప్పుడు శరీరం వదులుతానని చెప్పారు. దానికంటే 10 ఏళ్ల ముందే చనిపోయారు ఆయన. ఇలా అనేకం ఉన్నాయి మహాత్ముల దగ్గర. ఇప్పుడు ఇవన్నీ మహాత్ముల్ని తక్కువ చేయాలి, తప్పు చేయాలని నా ఉద్దేశం కాదు. ఇవన్నీ అసలు మనకు అర్థం కాని విషయాలు. ప్రపంచంలో ఇలా ఉంటాయి, అటువైపు వెళ్ళొద్దు. నీకు అర్థమవుతుందని తీసుకో, నువ్వు హాయిగా నిజంలో సత్యంలో జీవించుకుంటూ వెళ్ళిపో.
అసలు ఆయన మరణానికి ముందు కోమాలోకి వెళ్ళిపోయారు చాలా సంవత్సరాలు, చాలా రోజులు ఆ కోమాలోనే చనిపోయారు. చాలా సంవత్సరాలు ఆయన కుర్చీల్లో దోశారు. అలానే ఆయన మహానుభావుడని చెబుతున్నాను నేను. కోట్ల మంది ప్రపంచవ్యాప్తంగా అనుసరిస్తారు ఆయన. కానీ ఏం అర్థమవుతుంది ఇప్పుడు? ఈ మహిమలన్నీ ఏమైనాయి, ఈ శక్తులన్నీ ఏమైనాయి, తనకు తాను ఎందుకు చేసుకోలేదు? దానికి ఎవరైనా చెప్పొచ్చు, ఏదో ఒకటి చెప్పొచ్చు. ప్రతిదానికి ఏదో ఒకటి చెప్పొచ్చుగా ప్రపంచంలో. అసలు ఏదో ఒకటి ఎందుకు, ఆ గొడవ ఎందుకు, ఆ మహిమలు ఎందుకు, మాయలు ఎందుకు? అదే మాయ అండి. ఇవన్నీ నమ్మటమే మాయ. సత్యం ఏంటి? మనం చేయగలమా మహిమ? మనకు వస్తుందా? మరి ఇప్పుడు వెళ్తున్న వాళ్ళు అంటున్న వాళ్ళు మీరు ప్రయత్నించండి, మీకు మహిమలు మాయలు వస్తే అప్పుడు చూద్దాం. అలా వెళుతున్న నేను ఎన్నో మహిమలు నమ్మాను, ఎన్నో మాయలు నమ్మాను, నాకు ఎన్నో జరిగింది, నాకు ఎన్నో దైవ దర్శనాలని, ఎన్నో అవేమో నాకు జరగకుండా లేవు. అవన్నీ కలిపి నన్ను ఆత్మజ్ఞానానికి తెచ్చినాయి. ఎందుకంటే నా కోరికలు లేవు కదా. అందుకని నేను అక్కడ ఈ ప్రచారం చేసుకుంటా, నన్ను నేను గొప్ప చేసుకుంటా తిరగలే. అక్కడ నాకు కావలసింది సత్యము. ఆ సత్యాన్ని పట్టుకుంటూ వెళ్ళిపోయా, ఇక్కడ దాకా వచ్చా. అది ఇప్పుడు సహజత్వం. ఎంత సహజత్వం అంటే మన శరీరం నిజము, మాయ అంటే ఇదే. అద్భుతాలు నమ్మటం, మాయలు నమ్మటం, మహిమలు నమ్మటం, ఏదో జరిగిపోద్ది అనుకుంటాం. ఈ తాడు కట్టుకుంటే ఏదో జరిగిపోద్ది, ఈ తాయెత్తు కట్టుకుంటే ఏదో జరిగిపోద్ది. ఇవన్నీ మాయలే. ఒరిజినల్గా మొత్తంగా ఇవన్నీ మాయలే. మాయ కాందేంటో చెప్పనా, నిజమేంటో చెప్పనా? నీ శరీరం నిజం, 100 సంవత్సరాలు నిజం. నీ కుటుంబం నిజం. నువ్వు అనుభవించే సుఖాలు, ఇంద్రియ సుఖాలు, ధర్మబద్ధంగా నువ్వు అనుభవించేవన్నీ నిజమే. అధర్మంగా అనుభవించేవి కూడా నిజమే. అధర్మంగా నువ్వు అనుభవించినా నిజమే. కానీ దాని ఫలం నీకు వస్తుంది, చస్తావు, ఇబ్బంది పడతావు. అందుకని అధర్మంలోకి వెళ్ళొద్దని చెప్పారు మహాత్ములు. అధర్మంలోకి ఎందుకు వెళ్ళొద్దు అంటే అధర్మం వల్ల నీకు మళ్ళీ అధర్మం తిరిగి వస్తుంది. ఊరుకుంటారు ఎదుటోళ్ళు. నువ్వు తప్పు చేస్తే, వాళ్ళని మోసం చేస్తే వాళ్ళు ఎందుకు ఊరుకుంటారు? ఒకవేళ వాళ్ళు ఊరుకున్న కర్మ సిద్ధాంతం అనేటువంటిది యూనివర్స్లో మొత్తం ఆత్మశక్తిలో లాగా పనిచేస్తుందని చెప్పారు. అనంత విశ్వశక్తిలో కర్మ సిద్ధాంతపు లా ఉంది ఇక్కడని చెప్పారు. మళ్ళీ మనం కాదు నేను శరీరం అనుకుని ఏదో ఒకటి చేసేస్తే మళ్ళీ శరీరానికి శిక్షలు తప్పవు. నువ్వు సమాజంలో ఉన్నోళ్ళు నీ చేత మోసపోయిన వాళ్ళే నీకు శిక్షలు వేయచ్చు. నువ్వు అక్కడ తప్పించుకున్నా శిక్ష తప్పదు. దీనికి అనేక శీర్షికలు చెప్పాను కూడా నేను. నీ శరీరంలోనే రసాయనాలు ఉత్పత్తి అవుతాయి. అధర్మానికి అధర్మ రసాయనాలు ఉత్పత్తి అవుతాయి, ధర్మానికి ధర్మ రసాయనాలు ఉత్పత్తి అవుతాయి. అధర్మ రసాయనాలు నీకు అనారోగ్యాలు, మానసిక బాధలు, నీ బుద్ధిని పాడు చేయటం, నీకు చెడు ఆలోచనలు కల్పించి నిన్ను భయాలకు గురి చేస్తాయి, ఆందోళనకు గురి చేస్తాయి, ఒత్తిడికి గురి చేస్తాయి. ఇలా కూడా ఈ కూడా బోల్డ్ శీర్షికలు చెప్పాను. పాపం ఎక్కడో లేదు, నీ ఆలోచనలు నీ శరీరంలోనే ఉంది. అందుకని చెడు చేయొద్దని చెప్పారు మహాత్ములు. ఇప్పుడు ఇదంతా మాయ గది, కావాలని చెడులోకి వెళ్తాం మాయగా. ఎందుకని? నా శరీరంలో రసాయనాలు ఉత్పత్తి అయ్యి నాకే హాని జరిగి, నాకే బుర్ర పాడైపోయి, నాకే మనసు పాడైపోయి, నాకే ఆరోగ్యం పాడైపోయి, నేనే చెడ్డ పనులు చేసేలా తయారైపోయా అంత చెడులోకి నేను వెళ్ళి సత్యాన్ని వదిలేసి వెళ్ళటం మాయగాకేంటి? ధర్మంలో ఉండటం మాయ. ధర్మం మంచిగా ఉండటం నిజం అని తెలియనివాడు ఎవడు చెప్పండి? తెలిసి కూడా తప్పులు చేస్తున్నారు, అబద్ధాలు ఆడుతున్నారు, మోసాలు చేస్తున్నారు, పొరపాట్లు చేస్తున్నారు. పొరపాటు అంటే పోనీ అది తెలిసి చేసేది కాదు పొరపాటు అనే పదం. తెలిసి కూడా అబద్ధాలు చెబుతున్నారు, మోసాలు చేస్తున్నారు, అన్యాయాలు చేస్తున్నారు, అక్రమాలు చేస్తున్నారు. ఏంటి? ఆగలేక, ధర్మంలో ఉండలేక చేయటమే మాయ, ఉండగలగటమే నిజం. నిజం తెలిసి కూడా పక్కకి వెళ్ళటమే మాయ. రమణ మహర్షి అనేటువంటి మహానుభావుడు కోసం మనం ఈ ఆశ్రమానికి వచ్చాం. ఆయన కోసం ఇక్కడ కూర్చుంటున్నాం మనం సంవత్సరాల నుంచి అని తెలిసి కూడా రాష్ట్రపతి గారు రాగానే లేచి వెళ్ళిపోయామే. మనకు సంబంధం లేదు అసలు. ఆయన వెళ్ళిపోతాడు, ఆయన ఏం మనతో ఉండడు, మనల్ని పట్టించుకోడు. ఆయన పనిలోకి ఆయన వెళ్ళిపోతాడు. రేపటి నుంచి ఆయన కనపడ్డు కూడా. అయినా ఆయన వెనక పరిగెత్తాం. ఎందుకని? భౌతిక పదవులు, హోదాలు. ఇదే మాయ. అలాగే ధర్మంగానే ఉండాలి, మంచిగానే ఉండాలి, సాటి మనిషికి మేలు చేయాలి, సాటి మనిషికి హాని చేయకూడదు, పొరపాటు చేయకూడదు, అబద్ధం ఆడకూడదు, మోసం చేయకూడదు, అన్యాయం చేయకూడదు, అక్రమం చేయకూడదు అని తెలిసి కూడా నీ లోపల నీ బుద్ధి చెబుతున్నా కూడా నువ్వు చేస్తున్నావంటే అది మాయ. మాయ అంటే ఏంటి? తెలిసి చేయడాన్ని మాయ. నీకు తెలుసు చేయకూడదని, కానీ నువ్వు చేస్తున్నావు మాయ. అందుకని దాని ఫలితం అనిపిస్తావు అంతే. మాయ అంటే అక్కడి నుంచి ఆకాశం నుంచి ఊడిపడేది కాదు. నీకు తెలిసినా కూడా నువ్వు ఇది కాదు, ఈ మంచి కాదని చెడునే చేస్తున్నావు, అదే మాయ. అన్నీ ఏ రకాలుగా అయినా. నీ శరీరం నిజం, నీ కుటుంబం నిజం, నువ్వు ఇప్పుడు డబ్బు సంపాదించాలన్నది నిజం,
డబ్బు సంపాదించకపోతే ఇప్పుడు నువ్వు భోజనం చేయలేవు అన్నది నిజం. నీ బ్రతుకుకి కట్టుకోవడానికి, ఉండటానికి, తినటానికి, నీకు నీ కుటుంబానికి అన్నీ కావాలన్నది నగ్న సత్యం. ఇది మాయ కాదు. కుటుంబం అసలు మాయ కాదు, శరీరం అసలు మాయ కాదు, మన ఆలోచనలు, మనసు అస్సలు మాయ కాదు. ధర్మంలో ఏది మాయ కాదు. ధర్మంలో ఇవన్నీ సత్యమే. అయితే ఇది 100 సంవత్సరాల సత్యం. ఈ 100 సంవత్సరాల సత్యానికి పైన శాశ్వత సత్యం ఒకటి ఉన్నది. ఆ శాశ్వత సత్యంలో 100 సంవత్సరాల సత్యం ఇమిడి ఉన్నది. నువ్వు ఇప్పుడు తప్పులు చేయకుండా ఉండాలి అంటే మాయలోకి వెళ్లకుండా ఉండాలంటే శరీర భ్రాంతిలో శరీరం కోసం శరీరమే నేను అనుకొని ధర్మం తప్పి ఇంకో శరీరాన్ని బాధించేటువంటి పనులు చేస్తున్నావు అంతే. ఎందుకు చేస్తున్నావు? ఇంకో శరీరపు ధ్యాస నాకు అనవసరం, నా శరీరానికి కావాల్సిన ఎలా అయినా పొందేయాలి నేనని. అదే మాయ. అదేంటి అనవసరమే. నీలాంటి శరీరమే అయినప్పుడు ఆ శరీరానికి బాధ ఉంటుందని మనకు తెలిసినప్పుడు, నాలాంటి శరీరం అయినప్పుడు నాలాగే అన్నీ ఉంటాయని తెలిసినప్పుడు ఆ శరీరాన్ని నేను బాధించగలుగుతున్నాను అంటేనే మాయలో ఉన్నాను, అజ్ఞానంలో ఉన్నానని అర్థం. అదే మాయ. ఎరుక కోల్పోయానని అంటే మానవుడుగా నాకున్న ఎరుకని నేనే కావాలని నశింపజేసుకుని అజ్ఞానంలోకి వెళ్తున్నా. అదే మాయ. అంతే తప్ప మాయ ఆకాశం నుంచి వచ్చి పడేది కాదు. నిజం ఏంటి? శరీరం నిజం. 100 సంవత్సరాలు నిజం. ఈ నిజంలోనే నువ్వు ఉండాలంటే 100 సంవత్సరాల నిజానికి ఆధారంగా అసలు ఈ 100 సంవత్సరాల నిజం ఎలా బతుకుతుంది? ఈ శరీరం, ఈ మనసు, ఈ జీవితం, ఈ కుటుంబం, ఈ సంసారం, ఇదంతా ఏంటి అన్నప్పుడు ఈ 100 సంవత్సరాల జీవితానికి ఆధారంగా దీన్ని నిలబెడుతూ శాశ్వత నిజం ఒకటి ఉంది. అదే అనంతాత్మశక్తి. 100 సంవత్సరాల నిజమనే శరీరం 100 సంవత్సరాలకు నశించిపోద్ది. కాబట్టి నశించిపోయే శరీరం కోసం నువ్వు వెళ్ళి తప్పులు చేయటం ఎందుకు? శాశ్వత నిజాన్ని తెలుసుకో అనే ఎరుకని, శాశ్వత ఎరుకను కలిగిస్తున్నాడు. శాశ్వత ఎరుక కలిగినప్పుడు శరీర భావం కొంచెం తగ్గటం వలన అరే శరీర సుఖాల కోసం, ఇంద్రియ సుఖాల కోసం ఎందుకు ఇంకోళ్ళని బాధ పెట్టడం? ఇంద్రియ సుఖాలు అనుభవిస్తా, శరీర సుఖాలు అనుభవిస్తా. ఎందుకని అనుభవించకపోతే జీవించడం ఎలా కుదురుద్ది? జీవించడమే కుదరదుగా. కాబట్టి తప్పులు చేయకుండా ధర్మంగా అనుభవిస్తా. ఇదే మహాత్ములు చెప్పింది. మహాత్ములందరూ సత్యమే చెప్పారు, నిజమే చెప్పారు. ధర్మంగా ఉండండి అన్నారు, ధర్మం రక్షిత రక్షిత అన్నారు. ధర్మం తప్పటమే మాయ. మాయ అంటే ఏం లేదు. ఎందుకని ధర్మం తప్పినప్పుడు పోనీ అయిపోయింది. ధర్మం తప్పితే నువ్వు పోన్లే ధర్మం తప్పేసావు, తప్పులు చేసేసావు, హాయిగా సాగిపోద్దా? ఎందుకు సాగిపోద్ది? తప్పిన ధర్మం తాలూకు శిక్షలు వస్తాయిగా. అసలు చాలా సింపుల్ అండి. ఇప్పుడు మీకు డబ్బు సరిపోలే, మీకు ఈ నెల మీ జీతం సరిపోలే, మీ ఇంటికి మీరు సంపాదించుకొని సరిపోలే. సరే మీరు వెళ్ళి మీ ఫ్రెండ్ తెలిసిన వాళ్ళ దగ్గర ఒక 10,000 20,000 అప్పు తెచ్చుకున్నారు. ఎందుకని? ఏమీ లేదు, సరిపోలేదంటే సినిమాలకు వెళ్ళటానికి, హోటల్లో తినటానికి, బయట రోడ్ల మీద విందులు వినోదాలకు తిరగటానికి సరిపోలే. అది సరిపోలేదండి. అందుకని అబ్బాయి విందులు వినోదాలు ఎక్కడ తగ్గించుకుంటాం, మనం మన ఇష్టం వచ్చినట్టు తిరగాలి, తినాలి, తాగాలి, కట్టుకోవాలి, అప్పులు చేసైనా తినేద్దామని ఒక 20,000 25,000 మీ వినోదాలకు ఎంత అవసరం అంత అప్పులు తెచ్చుకున్నారు, తినేసారు. బాగానే ఉంది, ఓకే. ఇప్పుడు అప్పు కట్టొద్దా? అప్పు ఎలా కడతారు? ఈ నెల సరిపోలేదు, వచ్చే నెల ఎక్కడి నుంచి వస్తుంది? మీకు వచ్చే జీతం అది, మీకున్న విధానం అది, మీ వృత్తి వ్యాపార ఉద్యోగాల్లో మీ సంపాదన ఇది. అప్పుడు అప్పు ఎలా కడతారు మీరు? ఇప్పుడు సరిపోతుంది, రేపేట సరిపోతుంది, మళ్ళీ రేపు అప్పే చేయాలిగా. సంతే శిక్ష అంటే అప్పు తీర్చాలిగా. కాబట్టి నువ్వు ఎప్పటికైనా మళ్ళీ నిన్ను తగ్గించుకొని అప్పు తీర్చాలి. లేదా ఈ అప్పు తీర్చడానికి ఏదో తప్పులు చేయాలి. ఏ తప్పులు చేయకపోతే అప్పు ఇచ్చిన ఆయన వచ్చి 4 బీగుతాడు, లేదా కోర్టులో కేసేస్తాడు, కోర్టుల చుట్టూ తిప్పుతారు. శిక్ష అయితే నువ్వు అనుభవిస్తావు. ఎందుకని? నువ్వు ఇంకొకటి తినేసావు కాబట్టి. అది ధర్మం అంటే ఏంటో తెలుసా? నీ తెలివి, నీ ప్రజ్ఞ, నీ శారీరక శ్రమ, నీకున్న దాంతో, నీకున్నటువంటి అవకాశాల్లో నీకేం లభించిందో దాంతో తృప్తిగా హాయిగా ఉండు. ఎవరు ఉండొద్దు అన్నారు? ఎవరైనా భార్యాభర్తలు కాపులం చేయొద్దని చెప్పారు? ఎక్కడ రాశారు పుస్తకాల్లో? చూడండి, ఇలా ఆధ్యాత్మిక గ్రంథాలన్నీ తిరగేసుకురండి. స్త్రీ పురుషులు వివాహాలు చేసుకోవద్దని చెప్పారు ఎవరన్నా? కాపురాలు చేయొద్దని చెప్పారా? పిల్లల్ని కనొద్దని చెప్పారా? పిల్లల్ని పెంచుకోవద్దు, ప్రేమించుకోవద్దని చెప్పారా? మీ వాళ్ళందరినీ మీరు చూసుకోవద్దని చెప్పారా? బాధ్యతగా చూడమని చెప్పారు. తల్లిదండ్రులు మొదలుకొని అందరినీ ధర్మపరంగా బాధ్యతగా జీవించడమే జీవితం యొక్క ఉత్తమ జీవనం యొక్క లక్ష్యము. ఉత్తమ జీవి అలాగే జీవిస్తాడని చెప్పి
అనేక మంది మహాత్ములు దైవావతారాల రూపంలో వచ్చి జీవించి చూపించి వెళ్ళారని ఆ చరిత్రలు కూడా రాశారు. అలాగే ఆ చరిత్రలతో పాటు దుర్మార్గులు ఎలా ఉంటారో కూడా రాశారు. ఇప్పుడు మహాభారతంలో కౌరవులు ఉన్నారు, పాండవులు ఉన్నారు. ఇవాళ నాకు ఒక ఆయన కామెంట్ పెట్టాడు, మీరు ఎలాంటివి చెప్పకూడదండి, ఆ మహానుభావుడు ఆయన ఎవరు, అసలు ఏ మహానుభావుడు, నేను ఆయన పేరే చెప్పలే, నాకేం తెలుసు ఆయన ఎవరు, మీరు ఇతరులను విమర్శించకూడదు అది ఇది అన్నాడు. ఇప్పుడు మహాభారతంలో దుర్యోధనుడి గురించి చెప్పకపోతే మహాభారతం ఎలా అవుద్ది? శకుని గురించి చెప్పకపోతే మహాభారతం ఎలా పూర్తి అవుద్ది? మహాభారత యుద్ధం వచ్చిందే వీళ్ళ గురించి కదా. దుర్యోధనుడు, ధృతరాష్ట్రుడు, శకుని, ఆ వైపు ఉన్నటువంటి అటువైపు ఉన్నటువంటి మంచి వాళ్ళందరూ. మళ్ళీ భీష్ముడు మంచోడే, ఎంతో కొంత కర్ణుడు కూడా మంచోడే ఎవరు వాళ్ళతో పోల్చుకుంటే. ద్రోణాచార్యుడు మంచోడే. ఒక్క దుర్యోధనుడి సోదరులు ధృతరాష్ట్రుడు, శకుని తప్ప అటేపున్న వాళ్ళందరూ మంచోళ్ళే. కానీ అధికారం అటు ఉంది, హోదా అటు ఉంది, పదవులు అటు ఉన్నాయి, ధనం అటు ఉంది అని అందరూ అటు నుంచో యుద్ధం చేశారు. వీళ్ళైపు ఏమీ లేదని. వీళ్ళైపు ఒక్కడే ఉన్నాడు శ్రీకృష్ణుడు. సరే, కొంతమంది అనుసరించి పాపం మంచి వైపు ఉండేవాళ్ళు ఉంటారు. 7 అక్షోహిణులు వీళ్ళ వైపు వచ్చారు, 11 అక్షోహిణులు అటువైపు వెళ్ళారు. అసలు వీళ్ళని పెంచినటువంటి, వీళ్ళని పెంచి పెద్ద చేసిన భీష్ముడు, ద్రోణాచార్యుడు లాంటి అతిరథ మహారథులు ప్రపంచంలోనే ఎవరాలను జయించలేరు. అటువంటి వాళ్ళు దుర్యోధనుడి వైపు వెళ్ళారు. మరి ఈ స్టోరీ అంతా చెప్పపోతేట చెడ్డోళ్ళైనా మంచోళ్ళ వైపు వెళ్తే నాశనం అయిపోయారు, చచ్చిపోయారనే కదా మహాభారతం రాశారు వ్యాస భగవానుడు. అలాగే నేను ఏదో మాట్లాడేటప్పుడు నాకు తెలిసిన నష్టాలు చెప్పపోతే నేను ఇంక పేర్లు చెప్పట్లా. అరే, ఈ మార్గంలో వెళుతున్నప్పుడు ఈ మార్గంలో పక్కకి వెళ్ళిపోయేటువంటివి ఎటువంటివి ఉన్నవి, మిమ్మల్ని పక్కదోవలు పట్టిస్తారు, జాగ్రత్త అని చెప్పాలిగా. ఇప్పుడు పిల్లోడు స్కూల్కి జాయిన్ చేసామండి, మన పిల్లోడిని స్కూల్కి వెళ్తున్నాడు, చదువుకోమని బ్రహ్మాండంగా ఉంది, సూపరు. స్కూల్ జాయిన్ చేసేసామని వదిలేస్తే, చదివేసుకుంటున్నాడని వదిలేస్తే అట్ట స్కూల్లో బోల్డ్ మంది ఉన్నారు, మళ్ళీ వాళ్ళతో స్నేహం ఏర్పడింది, అక్కడ చదువుతో కూడా బోల్డ్ జరుగుతున్నాయి, స్నేహం ఏర్పడింది. ఆ స్నేహంతో వాళ్ళ బుద్ధులు వీళ్ళు నేర్చుకుంటున్నారు, వీళ్ళ బుద్ధులు వాళ్ళు నేర్చుకుంటున్నారు. అలా నిదానంగా ఒరే మనం స్కూల్ ఎక్కొట్టి సినిమాలకు పోదామంటే ఆడితో పాటు సినిమాలకు పోతున్నప్పుడు అలా సినిమాలకు వెళ్ళకూడదు, అది తప్పు. నువ్వు చదువు మాత్రమే నేర్చుకోవాలి, చదువు కోసమే నువ్వు స్కూల్కి వచ్చావు, ఈ చదువు మాత్రం తప్ప వేరే ధ్యాసలు పెట్టుకోకూడదు, వేరే ధ్యాసలతో నిన్ను మోసపుచ్చుతారు, దరిద్రపు స్నేహాలు అలవాటు చేసుకోకూడదు, అటు వెళ్ళకూడదని చెప్పాలిగా. మళ్ళీ గుర్తుపెట్టుకోండి, నేను ఎవరి పేరు చెప్పను కూడా. నేను బతికున్నంతకాలం ఎవరి పేరు చెప్పను, ఎవరిని ఉద్దేశించి చెప్పను. నాకు అసలు చెడ్డోళ్ళతో నాకేంటి బాధ అంటున్నా. ప్రపంచంలో ఎంతమంది చెడ్డోళ్ళు ఉంటే నాకేంటి బాధ? నాకేం బాధ లేదు. నేను మంచిని చెబుతున్నప్పుడు మంచిలో ప్రయాణించే వాళ్ళు చెడు వైపు వెళ్లకుండా ఉండేది చెబుతున్నాను. అది నేను నమ్మింది. నేను మళ్ళీ మిమ్మల్ని నమ్మని చెప్పట్లా. ఏమంటే నా మాటలు అందరూ నమ్మకండి అని నేనే చెబుతున్నా. నేను సామాన్యుడిని చెబుతున్నా, మీ మార్గాల్లో మీరు వెళ్ళిపోండి అని చెబుతున్నా. మాయ అంటే ఇదే. మళ్ళీ నా తినటానికి వచ్చారు, నాకు సలహాలు ఇస్తున్నారు, ఏం చేయండి? నేను మిమ్మల్ని అసలు వినమని చెప్పాను, నేను మిమ్మల్ని ఎవరినన్నా వినమని చెప్పాను. నేను వెంటన్నారు, నచ్చిన వాళ్ళు వినండి, నచ్చలేదు వదిలేసి వెళ్ళిపోండి. ఇది ఎవడో పిచ్చోడు అనుకోమని నేనే చెబుతున్నాగా. ఇది ఎవడో పిచ్చోళ్ళే, ఆడికి తెలియదు, మన మార్గం మంది, మనం నమ్మింది ఇదేని. మీరు నమ్మిందంటే వెళ్ళిపోండి చక్కగా. నేను అసలు ప్రత్యేకంగా వినండి అని కూడా చెప్పట్లేదుగా. మాయ అంటే ఇదే. మాయ అంటే ఏంటి? ఎవరో దాంట్లోకి వెళ్ళి వాళ్ళకి కెలికి, నువ్వు ఇలా అన్నావు, అలా అన్నావు, ఇలా చేసావు, అలా చేసావు అని కెలుకుతూ ఉంటావు. ఎందుకని మన లోపల ఊరుకోదు. అదే మాయ. అలా మన ఎరుకలో మనం చేయవలసినది ఏంటి అనేది వదిలేసి ఇంకో దాని వైపు వెళ్తూ ఉంటాం. అదే మాయ. మాయ అంటే ఏమి లేదు, నువ్వు ధర్మం తెలుసు, అధర్మం చేస్తావు, నిజం తెలుసు, అబద్ధం చెబుతావు, ఇది చేయకూడదని నీ బుద్ధి చెప్పుద్ది, అది చేస్తావు. ఇంతే మాయ అంటే. సహజత్వం మళ్ళీ చెబుతున్నా, నిజం అంటే ఏంటి? నీ శరీరం నిజం, నీ కుటుంబం నిజం, నీ ధనం నిజం, నువ్వు సంపాదించాల్సింది నిజం, 100 ఏళ్ళు నువ్వు ఇక్కడ బతుకుంటావు అన్నది నిజం. ఈ 100 ఏళ్ళకి నువ్వు ఏర్పాట్లు చేసుకోకపోతే నరకాలు చూస్తావు అన్నది నిజం. ఇప్పుడు మా ఇంట్లో మా అత్తగారు ఉన్నారు, బాగా వయసు అయిపోయింది, పెద్ద ఆవిడ, ఎవరు చూసేవాళ్ళు లేరు, మేమే చూడాలి. మా ఇంట్లో పెట్టుకున్నాం. మలమూత్రాల నుంచి చేయబొట్టుకుని నడిపించడం వరకు అన్ని చేయాలి ఆవిడకి. మాకు చేసే శక్తి సరిపోక, మా వల్ల కాక, అంటే మేము పెద్ద వయసులోకి వచ్చాం, మాకు కొంచెం అనారోగ్యాలు ఉన్నాయి నా భార్యకి నాకు, మళ్ళీ మనుషుల్ని పెట్టాం ఆవిడ. ఇప్పుడు నిజంగా ఆలోచించండి, ఈ శరీరం అబద్ధం, ఇదంతా అబద్ధం, మహిమలు ఉన్నాయి, మాయలు ఉన్నాయి. మీకు విషయం తెలుసా?
మా అత్తగారికి గురువులు ఉన్నారు, ఆమెకి గురువులు ఉన్నారు. ఆమెకి ఎప్పుడో మోక్షం వచ్చేసిందని చెప్పారు. వాళ్ళ గురువు గారు ఆమెకి 15-20 ఏళ్ల క్రితమే నీకు మోక్షం వచ్చేసిందని చెప్పారు. ఇప్పుడు ఆమె పడుతున్న బాధలు చూస్తే మరి ఏరి గురువులు దేవుళ్ళు లేరు. ఆమె చిన్నతనం నుంచి దేవుళ్ళని పూజిస్తుంది, ఇప్పుడు కూడా నమ్ముద్ది. ఆమె స్పృహ కోల్పోయింది. ఒక సందర్భంలో ఆమె స్పృహ కోల్పోయింది, సోడియం మీద డౌన్ అయిపోయి స్పృహ కోల్పోయింది. స్పృహ కోల్పోయినప్పుడు ఆమె మొత్తం అంటే స్పృహ లేని స్థితిలో దైవ స్తోత్రాలు చిన్నప్పటి నుంచి ఉన్నాయన్నీ చదివేసుకుంటుంది ఆమె లోపల. బాహ్య స్పృహ లేదు ఆమెకి, కానీ ఆమె అనిపిస్తుందిగా. ప్రాక్టికల్గా ఇప్పుడు ఆవిడకి చెయ్యాలిగా. దేవుడు వచ్చి చేయట్లేదు, ఆ గురువులు వచ్చి చేయట్లేదు, ఆమె నమ్మిన వాళ్ళు వచ్చి చేయట్లేదు. ఆమె పోనీ అందులోంచి పోనీ తగ్గించి ఆమె వ్యాధి పోయి బయటకు రావట్లేదు. ఆమె 1కి వెళ్ళలేకపోతుంది, 2కి వెళ్ళలేకపోతుంది, తింటే అరగట్లేదు, వాంతులు అయిపోతున్నాయి, రకరకాల బాధలు. రోజు డాక్టర్ వాళ్ళు 15 రోజులకు ఒకసారి తీసుకెళ్లి జాయిన్ చేయడం, 10 రోజులు మళ్ళీ అక్కడి నుంచి బతికించుకొని తీసుకురావడం, మళ్ళీ తీసుకొచ్చిన కానీ చేసే మనిషి చూసే మనిషి 1-2 అన్నీ చేయాల్సిందే. అంటే ఇది ఎందుకు చెబుతున్నాను నేను? దేవుళ్ళని, మతాలని, మార్గాలని, గురువుల్ని కించపరచటలా. శరీరం నిజం, నువ్వు పడాలి, అనుభవించాల్సిందే. నీతో ఉన్న వాళ్ళందరూ చేయాల్సిందే నీకు. అందుకే తల్లిదండ్రులను జాగ్రత్తగా చూసుకోండి అని చెప్పారు. మరి ఇప్పుడు మలమూత్రాలు ఎవరు ఎత్తుతారు చెప్పండి? ఎట్టా ఎత్తాలి? తల్లి కదా, వాళ్ళ అమ్మాయి చేసుకుంటుంది. మీరు అత్తగారు చూసే దిక్కు లేదు, ఏం చేయాలి? ఇంట్లో పెట్టుకున్నాం, ఎవరు లేరు ఆవిడికి. ఇప్పుడు కళ్ళు కనబడతలా. ఇంకో గొప్ప విషయం ఏంటి తెలుసా? గురువులు ఉన్నారు, మహాత్ములు ఉన్నారు, దేవుళ్ళు ఉన్నారు. ఆమె చిన్నదానం నుంచి దేవుళ్ళే. ఆమెకు మోక్షం వచ్చేసిందని 15-20 ఏళ్ల క్రితమే చెప్పారు. మరి ఆమె కళ్ళు పోయినాయి, కళ్ళు కనబడతలా, చూపు తగ్గిపోయింది, బీపీ వచ్చింది, చెయ్యిరిగిపోయింది, ఏదో ఊరినే జస్ట్ గోడకు గుద్దుకొని చెయ్యిరిగిపోయింది, హార్ట్ ప్రాబ్లం వస్తే హార్ట్ ఆపరేషన్ చేయించాం, చేతిలో ఒక రాడ్ ఉంది. ఇలాంటి జబ్బులు చెబితే కోకొల్లలు ఉన్నాయి. అలాగే నాకు ఉన్నాయి, నాకు జబ్బులు ఉన్నాయి. కానీ శరీరం నిజం కదా, నాకు దుఃఖం ఉండదు. ఆమె దుఃఖపడిపోతుంది ఇప్పుడు కూర్చొని. నన్ను నా గురువు రక్షించట్లేదు, నా దేవుడు రక్షించట్లేదు, నన్ను చంపేసినా పర్వాలేదు, చచ్చిపోతాను, నన్ను ఎందుకు ఇన్ని బాధలు పెడుతున్నాడు భగవంతుడు, మీ అందరినీ నేను బాధ పెడుతున్నానంటుంది ఆవిడ. మలమూత్రాలు కూడా మేము ఎత్తాలి. పైగా ఆవిడ కొంచెం బలంగా ఉంటుంది మనిషి, ఆవిడని పట్టుకోలేము, లేవదీయలేము. ఆమె అంత ఓపిక మా దగ్గర లేదు. మళ్ళీ వేరే మనుషుల్ని మాట్లాడాం. సరే, ఇదంతా కష్టమని మీకు నేను చెప్పట్లా, ఇది వాస్తవం. మీరు మహిమలు మాయలు పరుగులు ఎత్తారనుకో, ఇది వాస్తవ జీవితం. రేపు వస్తుంది, ఇది మనందరికీ వస్తుంది. రేపు అందరికీ ఏదో వృద్ధాప్యం వస్తుంది, ఎంతో కొంత బాధపడాల్సింది. ఎంతో మందిని చూశాను. అప్పుడు ఏరి గురువులేరి, మతాలేయి, దేవుళ్ళేరి, మార్గాలేది, ఎందుకు ఇంత కష్టపెట్టడం అన్న హ్యాపీగా చక్కగా ప్రాణం అలా తీసుకెళ్ళిపోవచ్చుగా. అంటే అసలు ఆ గురువులే బోల్డ్ బాధలు పడుతున్నారు. బోల్డ్ మంది గురువులు హార్ట్ ఆపరేషన్లు చేయించుకున్న వాళ్ళు నాకు తెలుసు. హార్ట్ ఆపరేషన్లు ఫెయిల్ అయ్యి చచ్చిపోయిన వాళ్ళు తెలుసు నాకు. ఆయన లక్షల మంది మళ్ళీ పూజిస్తూ ఉంటారు. ఒకళ్ళేంటి, ఇప్పుడు వాళ్ళ సమాధులను పూజించుకుంటున్నారు. హార్ట్ ఆపరేషన్ చేయించుకొని చచ్చిపోయాడు ఆయన, సమాధి కట్టుకొని పూజించుకుంటున్నారు. అది ఆ పూజలో వదలటంలో మళ్ళీ వీళ్ళు. మరి అంతమందికి తగ్గించావు, నీ హార్ట్కి ఏమైందంటే దానికి అక్కడ లేదు. నేను వాళ్ళని విమర్శించటంలో సమాధానం లేని ప్రశ్నల వైపు వెళ్ళటం వల్ల బుర్రపాడైపోద్ది. అదే మాయ అంటున్నా. నీకు అన్నీ అర్థం అవ్వాలి, నీకు తెలిసి సాగాలి, నువ్వు అర్థం చేసుకుంటూ సాగాలి. అప్పుడు కదా నువ్వు దాన్ని పొందగలుగుతావు. నీకు అర్థం కాని దాన్ని ఎలా పొందుతావు? నమ్ము పొందుతావు అంటే ఏం పొందుతావు? ఇప్పుడు మా అత్తగారు నమ్మే ఉన్నారు. ఏది మలమూత్ర విసర్జనలు ఆమె ఏం చేసుకోలేదు, ఆమె బాత్రూంలోకి ఆమె వెళ్ళలేదు. ఇప్పుడు మేము రోజు మలమూత్ర విసర్జనలు మేము ఎత్తుతున్నాం. అది నేనేం బాధతో కష్టంతో అసలు చేయట్లా, చక్కగా చేస్తాం. ఎందుకని? మానవత్వం సత్యం కనుక, ఇది ధర్మం కనుక, శరీరం నిజం కనుక, ఇది 100 సంవత్సరాల నిజం కనుక మన వాళ్ళకు మనం చేయటం ధర్మం. ధర్మం అంటే ఇది. మాయలేని సత్యం అంటే ఇది. మాయ అంటే ఏంటో తెలిసి అబ్బాయి అవన్నీ మనం ఎక్కడ ఇప్పుడు వదిలిచ్చేసుకుని వాళ్ళని ఎట్టగొట్ట పక్కన మనం ఇంకోవైపు వెళ్ళిపోతాం. వాళ్ళని వృద్ధాశ్రమాలను, అనాథాశ్రమాలను రోడ్ల మీద బారేసి మన సుఖానికి మనం వెళ్ళిపోతామే. అది మాయ కాదు. రేపు ఆ గతి మనకే వస్తుంది. చిన్నతనం నుంచి మనం పెంచారు, మనం చూడపోతే, మనం బాధ్యత వహించకపోతే అసలు ధర్మం ఏంటి, దేవుడేంటి, ఆధ్యాత్మికం ఏంటి, గురువేంటి? మన ధర్మాలు మనం చేయాలి కదా అని ధర్మాన్ని చేయటమే నిజము. దీన్ని తప్పించుకెళ్ళిపోవటమే మాయ. ఎంతో మంది గురువులు ఇలా కుటుంబాలను తప్పించుకెళ్ళిపోయి కష్టపడాల్సిన ప్రదేశాల్లో భార్యలను వదిలేసి, పిల్లలను వదిలేసి వెళ్ళిపోయి వాళ్ళ సుఖాలు వాళ్ళు చూసుకొని, వాళ్ళ చుట్టూ శిష్యవర్గాలను పోగేసుకొని
ఇప్పుడు మాకు వృద్ధాప్యం వచ్చింది, మాకు సేవలు చేసేవాళ్ళు కావాలి, మేము ఎక్కడ సేవలు చేస్తామని కుటుంబాలు వదిలేసి లేనిపోయిన వాళ్ళు నాకు బోల్డ్ మంది తెలుసు. స్త్రీలలోనూ తెలుసు, పురుషుల్లోనూ తెలుసు. అది మాయ. కట్టుకున్న బేళ్ళ ఎంతో కాపురం చేసి పిల్లల్ని కానీ ఇప్పుడు వాళ్ళు అక్కర్లేదు, నాకు శిష్యులు కావాలి, నేను గురువుని అయిపోయాను, నేను వెళ్ళిపోతే ఆ స్త్రీని ఏం చేయాలి, ఆ పురుషుడిని ఏం చేయాలి, వాళ్ళని ఏమనాలి? అది మాయ. కానీ మళ్ళీ ఆ మాయల్ని వాళ్ళని లక్షల మంది అనుసరిస్తున్నారు. లేదు నా పెళ్ళాం పిల్లలు మంచోళ్ళు కాదని చెబుతున్నారు. ఎంత సింపుల్. వాళ్ళు కూడా అవును ఈయన పెళ్ళాం పిల్లలు మంచోళ్ళు కాదు, శిష్యులు మేము మంచోళ్ళం, మా పెళ్ళాం పిల్లలు మంచోళ్ళు, మేమైతే ఇలాగ మా పెళ్ళాం పిల్లల్ని వదలం, వాళ్ళ పెళ్ళాం పిల్లలు దుర్మార్గులు కాబట్టి ఈయన వదిలేశాడు మా గురువు గారు చాలా గ్రేట్, మేము మా పిల్లల్ని వదలం, గురువు గారు మమ్మల్ని ఆశీర్వదించండి, గురువుని గారు మమ్మల్ని ఆశీర్వదించండి అని మళ్ళీ వాళ్ళ కాళ్ళ మీద పెడుతున్నారు. ఇప్పుడు అసలు మాయ అంటే ఏంటో మీరే తెలుసుకోండి. ఇవన్నీ చెప్పాను. ఇలాంటి కొల్లలు చూశాను, ఉన్నాయి, ఇప్పుడు జరుగుతుంది. కానీ నిజం. నీ తల్లిదండ్రులు నువ్వు చూసుకోవాలి. రేపు వాళ్ళు వృద్ధులైపోతారు, నువ్వు వృద్ధుడు అయిపోతావు, కదలలేని పరిస్థితి వస్తుంది. కనీసం నువ్వు నడిచెళ్ళి నీ బాత్రూంలో నువ్వు యూరినో లేదా మలమో మూత్రమో విసర్జన చేయలేని స్థితి, నిస్సహాయతకి వెళ్ళిపోతావు. కళ్ళు కనపడవు, చెవులు వినపడవు, తినడానికి పళ్ళు ఉండవు, ఒకళ్ళు తింటే సరిపడదు. ఎట్టగొట్ట వాళ్ళకి ఏదో ఒకటి చేయాలిగా, ప్రాణం పోయే వరకు ఆ జీవుల్ని చూసుకోవాలిగా నా వాళ్ళని. అది నిజం. వాళ్ళని చూసుకోకుండా తప్పించుకోవచ్చు, ఎలా మార్గాలు ఎదుగుతామే, అది మాయ. అలా అన్ని చోట్ల నువ్వెక్కడ ధర్మం తప్పుతావో అదంతా మాయ, నువ్వెక్కడ ధర్మంగా ఉంటావో అదంతా నిజం. సింపుల్ అండి. మళ్ళీ చెబుతున్న శరీరం నిజం, కుటుంబం నిజం, మొత్తం అన్ని నిజం. 100 సంవత్సరాల నిజం. ఈ 100 సంవత్సరాల నిజంలో శరీరం 100 సంవత్సరాల తర్వాత నశించిపోద్దిగా, మరణించిపోద్దిగా, మరణం ఉంది కదా దానికి. కాబట్టి ఇప్పటి వరకు ఈ శరీరాన్ని నిలిపి ఉంచినటువంటి శక్తి నీ లోపల ఉంది, ప్రాణశక్తిగా, అది శాశ్వత నిజం. అది శరీరం ఉండగా దాన్ని కూడా తెలుసుకుంటా వెళ్ళావనుకో, శరీరం నశించిపోయినా నీకు భయం ఉండదు, బాధ ఉండదు. శరీరం ఉండగా కూడా నువ్వు తప్పులు చేయవు, ధర్మంగా అన్నీ అనుభవిస్తావు. అందుకని ఆ శక్తి గురించి ఆత్మజ్ఞాన చదువు, ఆధ్యాత్మిక చదువు చెబుతూ ఉంటే జీవితాన్ని చక్కగా జీవిస్తావు, ధర్మంగా జీవిస్తావు, మంచిగా జీవిస్తావు. ఎందుకంటే నేను శక్తిని అనే విషయాన్ని తెలుసుకుంటూ ఉండటం వలన శరీర భావన కొంత తగ్గుద్ది. కొంత ఎప్పుడైతే తగ్గుద్దో దుర్మార్గం, చెడు తగ్గిపోద్ది. ధర్మంలో మాత్రమే జీవిస్తావు. అధర్మం థాట్ రాగానే అసలు నేను కాని శరీరం కోసం, నశించిపోయే శరీరం కోసం ఎందుకు నేను తప్పులు చేయడం అనే భావన నీకు వస్తుంది. 100 ఏళ్లే కదా ఈ శరీరం, తర్వాత వృద్ధాప్యానికి వెళ్ళిపోద్ది, చనిపోద్ది. శాశ్వతంగా నేను శక్తిని కదా, ఎందుకు శక్తి మీద మరకలేసుకోవటం, మచ్చలేసుకోవటం, మళ్ళీ తప్పులు చేయటం, మళ్ళీ పునర్జన్మలు ఎత్తడం, ఈ కష్టాలు అనుభవించడం, ఈ బాధలు అనుభవించడం, ఇవన్నీ ఎందుకు? స్వచ్ఛమైనటువంటి శక్తిగా, ఎటువంటి మరక మచ్చ లేనటువంటి మంచి శక్తిగా, అనంత ఆత్మశక్తిగా నా జీవితాన్ని నేను గడిపి వెళ్ళిపోతాను. ఇది సృష్టి చేసిన ఏర్పాటు కనుక నేను ఆ సృష్టి ఇచ్చిన శరీరంతో ధర్మంగా జీవితాన్ని గడిపి వెళ్ళిపోతానని హాయిగా బతుకుతావు. అదే ఆధ్యాత్మిక చదువు, ఆత్మజ్ఞాన చదువు. ఇది కాకుండా నువ్వు నమ్మేవన్నీ, నువ్వు చేసేవన్నీ, నువ్వు వెళ్ళేవన్నీ మాయలే. ఇంకా మీరు ఎవరెవరు ఏ మాయలో ఉన్నారో నేనేం చెప్పను, ఎవరికాళ్ళు చూసుకోవటం. నువ్వు శరీరం నిజం, నువ్వు సంపాదించాలి నిజం, నువ్వు పెళ్లి చేసుకోవాలి నిజం, నువ్వు కుటుంబంలో ఉండాలి నిజం, నీ తల్లిదండ్రులు చూసుకోవాలి నిజం, నువ్వు పిల్లల్ని కనాలి నిజం, ఆ పిల్లల్ని పెంచి పెద్ద చేయాలి నిజం, వాళ్ళ బాధ్యతలు సక్రమంగా చేయాలి నిజం. తర్వాత నీ తల్లిదండ్రులకి నీ అవసరం ఉంటే నీ తల్లిదండ్రుల బాధ్యతలన్నీ చేసి వాళ్ళు మరణించే వరకు, అంటే సృష్టి వాళ్ళని తనలో కలిపేసుకునే వరకు, తనిచ్చిన రూపాన్ని సృష్టి తనే తీసేసుకుంటుంది, అదే మరణం. అది జరిగే వరకు ఆ జీవులకి అన్నీ కావాలి కాబట్టి నిస్సహాయతలో ఉంటారు కాబట్టి నువ్వు అండగా ఉండి వాళ్ళకి అన్నీ చేసి పెట్టాలనేది నిజం. ఇవన్నీ ఆల్రెడీ ఋషులు, మునులు, మహాత్ములు ఎప్పటి నుంచో చెప్పుకొస్తున్న నిజాలు. ఇది కాదని నువ్వు ఎటెళ్ళినా అది అబద్ధం, అదే మాయ. అబద్ధం మాయ, అసత్యం మాయ, మోసం మాయ, అన్యాయం మాయ, అధర్మం మాయ, తప్పులన్నీ మాయ, చెడంతా మాయ, మంచంతా నిజం, సత్యం. సత్యం తెలిసి కూడా తప్పు చేస్తానంటే అదే మాయ. తెలిసి చేస్తున్నావు అదే మాయ. మాయ అనేది ఇంకేం లేదు. సత్యంలో నిలబడటమే ఎరుకలో ఉండటం. అలా ఉండగలిగిన వాళ్ళు, అలా సత్యంలో, ధర్మంలో, న్యాయంలో, నీతిలో, నిజాయితీలో ఉండగలిగిన వాళ్ళు అనంత ఆత్మతత్వాన్ని ఈజీగా తెలుసుకోగలుగుతారు. ఎందుకనంటే శరీర భావన తగ్గుతున్నది. ఎవరు ఉండలేరు, శరీర భావన పెంచుకుంటున్న వాళ్ళు ఉండలేరు. మాయలోకి వెళ్ళిపోయి తప్పులు చేస్తారు. తప్పు చేయటమే మాయ, అసలు మాయ వేరు కాదు. పొరపాటు చేయటమే మాయ, అబద్ధం ఆడటమే మాయ.
అనవసరంగా ఇంకొకళ్ళ విషయాల్లో దూరి మళ్ళీ మన అభిప్రాయాలు అక్కడ తెలియజేయటమే మాయ. అది కూడా చెబుతున్నా. నేను చక్కగా ఇప్పుడు చెబుతున్నా, నేనేదో ఛానల్ చెబుతున్నా, నచ్చిన వాళ్ళు వింటారు, నచ్చలేదు వినబాకండి వదిలేయండి అని నేనే చెబుతున్నా. చక్కగా వదిలేయండి, మీకు నచ్చిన మార్గంలో పోండి. వినమని నేను చెప్పట్లేదు, అస్సలు వినమని చెప్పట్లేదే. మళ్ళీ ఇది విని నువ్వు తప్పు చెప్పావు రైట్ చెప్పావు అని నాకు కామెంట్లు పెట్టడమే మాయ. ఎందుకని పెట్టబాకండి నేనే చెబుతున్నా. ఎందుకని అంటే అందరినీ మెప్పించడానికి నేను దేవుణ్ణి కాదు. దేవుడు కూడా అందరినీ మెప్పించలేకపోయాడు ఏ కాలంలోనూ. దైవావతారులుగా భూమి మీదకి వచ్చిన వాళ్ళు కూడా ఏ కాలంలో ఎవరిని అందరినీ మెప్పించలేకపోయారు. నేను ఆ సత్యాన్ని ముందే ఒప్పుకుంటున్నా. నేను చెప్పేది అందరికీ నచ్చదు, ఖచ్చితంగా నేను ఆ సత్యం అంగీకరిస్తున్నా. కాబట్టి నేను చెప్పేది నచ్చనోళ్ళు అసలు వినకండి, మీకు నచ్చింది వినండి, బోల్డ్ ఉన్నాయి కదా, నా వైపు ఎందుకు వస్తున్నారంటున్నా. హాయిగా ఉండండి, మీరు మీ మనసులు పాడు చేసుకోబాకండి, నా మనసు పాడు చేయబాకండి, నాకు నచ్చిన వాళ్ళు వింటారు, ఏముంది అందులో. చాలా సింపుల్ కదా. మా ఏంటి ఇంతే. నేను వీళ్ళని ఉద్దేశించి చెబుతున్నా, వాళ్ళని ఉద్దేశించి చెబుతున్నాను నేను చెప్పట్లా. నేను వెళ్ళిన ప్రయాణంలో నా వెతుకులాటలో నేను అనేక ఇబ్బందులు పడ్డా. ప్లస్ నాకు చెప్పాను సత్కాలక్షేపంగా కాసేపు ఆధ్యాత్మిక చదువు, ఆత్మజ్ఞాన చదువు, ఎవరైనా ప్రశ్నలు అడుగుతున్నప్పుడు ఎవరైనా వాళ్ళకే ఉపయోగపడితే మంచిదే కదా. అది కూడా కొంతమంది అడుగుతున్నారు, అడగకపోతే అసలు నేను చెప్పను, అడుగుతుంటే చెబుతున్నా. ఇది నచ్చిన వాళ్ళు ఉన్నారు, ఇది అర్థమవుతున్న వాళ్ళు ఉన్నారు, అర్థమైన వాళ్ళు వెళ్తారు అంతే. అలా నేనేమి ఫీజులు పెట్టలేదు, ఎవరిని నా మొహం చూపించుకోవట్లేదు, నాదే నిజమని నమ్మమంటలేదు. నేను అసలు ఎటువంటి నమ్మకాన్ని కూడా క్రియేట్ చేయట్లేదు. మీ జీవితాన్ని అందంగా జీవించండి, తప్పు లేకుండా జీవించండి, చక్కగా జీవించండి, పొరపాట్లు చేయకండి అని చెబుతున్నా. అంతే నేను చెబుతుంది కూడా. అంతకంటే ఎక్కువ నేనేం చెప్పట్లేదు అసలు. కాబట్టి చక్కగా హాయిగా ఉండండి. మాయ అంటే ఏమి లేదు, చెడంతా మాయ, మంచి అంతా సత్యం, అంతే, ఇంకేం లేదు. ఆలోచించుకోండి. మళ్ళీ ఏదైనా సందేహం ఉంటే అడగండి. ఇలాగే ఉంటుంది. ఎప్పుడూ ఎరుకని అంటే మనకు అనవసరమైన విషయాలలోకి వెళ్లకుండా మనకు అవసరమైన విషయాలలో మాత్రమే ఎరుకని పెట్టుకోవటమే నిజమైనటువంటి సాధన. శ్రద్ధ అంటారు. ఎరుకన్నా ఏకాగ్రత అన్నా శ్రద్ధ అన్నా అదే. నాకు నచ్చినట్టు ప్రపంచం అంతా చెప్పాలి, నాకు నచ్చినట్టు ప్రపంచం అంతా ఉండాలనుకోవటమే మాయ. అసలు ఎవరికి నచ్చింది వాళ్ళు చెబుతారు, నచ్చినోళ్ళు వినండి, నచ్చనోళ్ళు వెళ్ళిపోండి, ఎవరి దోవలాళ్ళు హాయిగా సాగిపోండి. ఇందులో ఏముంది అసలు? వాదోపవాదాలు ఎందుకు? నేనే చెబుతున్నాక నేను సామాన్యుణ్ణి, మళ్ళీ 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 చెబుతున్నా. నేను చాలా సామాన్యుణ్ణి. మీ అందరినీ మెప్పించేలా, ప్రపంచం మొత్తం మెప్పించేలా నేను చెప్పలేను. నాకు తెలిసినవి చెబుతున్నా, అది నా కాలక్షేపం కోసం చెబుతున్నా, ఎవరినో ఉద్ధరించడానికి కాదు. నా కాలక్షేపం కూడా ఏంటంటే రకరకాల ప్రశ్నలు వేస్తూ ఉంటే ఆ ప్రశ్నలకి నేను ఆలోచించుకొని సమాధానాలు చెబుతూ ఉంటే నాకేంటో నాకు అర్థమైంది, నాకు తెలిసింది. కాసేపు సత్కాలక్షేపంగా ఉంది, కొంతమందికి ఉపయోగపడుతుంది, అడుగుతున్నారు అనేటువంటి విధానం కూడా నా తల్లో ఉంది. అడుగుతున్నారు సోదర సోదరీమణులు, బాగుందండి, మాకు అర్థమవుతుందండి, చెప్పండి అని వాళ్ళకి చెబుతున్నా. నచ్చనోళ్ళు చక్కగా వదిలేసి వెళ్ళిపోండి. అసలు వినకండి, వదిలేస్తానికి పట్టుకోమన్నానా నేను? వినకండి. మీ మార్గాల్లో, మీ గురువులతో, మీ మతాలతో, మీ పద్ధతులతో, మీ సిద్ధాంతాలతో హాయిగా వెళ్ళిపోండి. పొందితే పొందండి, పొందొద్దని నేను ఎందుకు చెబుతాను? ఎవరికి అధికారం ఉంది అసలు ఇక్కడ? ఎవరి స్వేచ్ఛ వాళ్ళకి ఇచ్చింది సృష్టి. హాయిగా మీ స్వేచ్ఛలో మీరు మీ మార్గాన్ని అనుసరించి మీరు ఉత్తమ గతులను పొందండి చక్కగా. ఇది అర్థమైన వాళ్ళు ఇందులో వెళ్ళండి. ఇది అర్థమయ్యి సాధన చేసుకుంటూ ఆ సాధనలో ఏమైనా మీకు సందేహాలు వస్తే అడగండి. అది ప్రశ్న అడగమంది నేను. అంతేదా ప్రపంచంలో అన్ని విషయాలు చెప్పగల సమర్థుడిని కూడా నేను కాదు. శుభమస్తు. మరల మరొక కొత్త శీర్షికతో కలుసుకుందాం. మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి. మీ సందేహాలను ప్రశ్నల రూపంలో తెలియజేసే ప్రయత్నం చేయండి. నేను మళ్ళీ 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 చెబుతున్నా, నేను సామాన్యుడను. నావి సొంత విశ్లేషణలు, నా జీవిత అనుభవాలలోంచి, నేను చూసిన వాటిలోంచి, నేను తెలుసుకున్న వాటిలోంచి, నేను సత్యమని నమ్మిని చెబుతున్నా. నేను చూశానవి. అయితే ఒకళ్ళ గురించి తప్పు చెప్పాల్సిన అవసరం లేదు. తప్పులు చెప్పినప్పుడు కూడా నేను వ్యక్తిని ఉద్దేశించి చెప్పట్లేదు. జ్ఞాన మార్గంలో మళ్ళీ పొరపాటు మార్గాల్లోకి వెళ్తారేమో అని నన్ను నమ్మి ఇది నిజమైన అనుసరిస్తున్న వాళ్ళకి చెబుతున్నాను. నేను అందరికీ ఎందుకు చెబుతాను? అసలు అందరూ నా ఎందుకంటారు? ఇలా ఎన్నో విభేదాలు ప్రపంచంలో వెళ్తూ ఉంటాయి.
దయచేసి ఇక్కడ విభేదాలు క్రియేట్ చేయబాకండి. ఎందుకనంటే మీ మనసు పాడు, నా మనసు పాడు, సమయం వృధా. ఏం లేదు. మీకు నచ్చకపోతే చక్కగా ఇంకోటి మీకు నచ్చింది వినండి, మీకు నచ్చింది అంటూ సాగండి. నాకు తెలియదు, నేను సామాన్యుణ్ణి, నేనే చెబుతున్నా. నాది నమ్మకండి, 1-2 సార్లు పరిశీలించుకోండి, వినండి, అందులో మంచి ఉంటే తీసుకొని మీ జీవితంలో ఆచరించుకోండి. నేనెవరో మీరు తెలుసుకోవక్కర్లా. నేను మళ్ళీ చెబుతున్న కామెంట్లో కనీసం మీ నమస్కారం కూడా పెట్టకండి, అక్కర్లా. ఎందుకని? నేను చెబుతున్న జ్ఞానం నా సొంతదేం కాదు. ఇంతకుముందు ఎంతోమంది మహానుభావులు, మహాత్ముల దగ్గర నేను తెలుసుకున్నా. 35 ఏళ్లలో ఎన్నో చూసా, ఎన్నో తిరిగా. వాళ్ళందరి దగ్గర ఇవి చేయకూడదని తెలుసుకున్నా, ఇవి చేయాలని తెలుసుకున్నా. చేయాలన్నవి మీకు చెబుతున్నా, చేయకూడదన్నవి మీకు చెబుతున్నా. చేయకూడదన్నవి మీకు కొంతమందికి నచ్చకపోవచ్చు, ఏముంది అందులో. చేయాలన్నవి నచ్చకపోవచ్చు, మీకు నచ్చింది మీరు చేసుకోండి. శుభమస్తు. మరలా మరొక కొత్త శీర్షికతో కలుసుకుందాం. మీకు, మీ కుటుంబ సభ్యులకు మేలు చేకూరుగాక.